ఆశతో కూడా వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు. అందరు సంతోషంగా ఉన్నట్లేనా? ఇంకా ఎవరైనా బాధతో ఉన్నారా? బాధతో దిగులుతో ఉన్నటువంటి వారు ఎవరు ఉంటే దేవుని స్తుతించండి. ఎవరు లేరు? సరే, సంతోషంగా ఉన్న వాళ్ళు ఉంటే దేవుని స్తుతించండి. మంచిది. మనందరికీ ఇటువంటి సంతోషాన్ని సమాధానాన్ని దేవుడు ఇచ్చినందుకు యుగ యుగములకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఘనత మహిమ ప్రభావాలకి అర్హుడైనటువంటి వాడు మన దేవుడు. నిత్యము స్తుతులకు పాత్రుడు, స్తోత్రాలకు అర్హుడైనటువంటి వాడు ఆయన. ఇంతకుముందు చెప్పినట్లుగా మన యొక్క బలహీనతలు, సమస్యలు మన దగ్గర పెట్టుకోవడం కాదు, వాటిని దేవునికి అప్పగించాలి. ఎప్పుడు అవి దేవుని చేతిలో పెట్టి మన ప్రాణాత్మ శరీరాలను ఆయనకు అప్పగిస్తూ, ప్రభువా ఈరోజు నీ సన్నిధికి వచ్చాను, నీ సన్నిధిలో నన్ను ఒట్టిగా వెళ్ళిపోవడానికి వీల్లేదయ్యా, వచ్చినటువంటి స్థితిలోనే మళ్ళీ తిరిగి వెళ్ళడానికి వీల్లేదు, ఖాళీ పాత్రగా వచ్చాను, నింపబడిన పాత్రగా నన్ను పంపించండి నాయన అంటూ ఎక్కడికి వచ్చినా ప్రార్థన చేయడం కాదు, ఇంటి దగ్గర ఉండగానే ప్రార్థన చేయాలి. ఇంటి దగ్గర ఉండగా ప్రార్థన చేయడం కాదు, ఆదివారం ప్రార్థన ముగించుకుని వెళ్ళింది మొదలుకొని ఆ ఆదివారం దేవుడు మనతో మాట్లాడేటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటూనే మరలా వచ్చే వారానికి ప్రభువా నీ సన్నిధికి నేను వెళ్ళేటువంటి టైం కల్లా నువ్వు నాతో ఏం మాట్లాడటానికి నిర్ణయించి ఉన్నావో ఆ మాటను నాకు అందించండి, నాతో మాట్లాడిన ప్రభు అంటూ ఆ వారం రోజులు కూడా సిద్ధపాటు కలిగినటువంటి వారమే ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా మనము నింపబడిన పాత్రలుగా ఉండి దేవుని సన్నిధికి రావడం కాదు. ఏదైనా మనం నీళ్ళని పాత్రలను నీళ్ళతో నింపాలంటే ఆ పాత్రలో అప్పటికే నీళ్లు ఉంటే ఆ పాత్రలు మరలా నీళ్ళతో నింపం కదా, ఆల్రెడీ ఉన్నాయి కనుక వాటిని ప్రక్కన పెట్టి ఖాళీగా ఉన్నటువంటి పాత్రలు తీసుకురండి అంటాం మనం. ఆల్రెడీ దానిలో నీళ్ళు లేకపోతే మరి ఇంకేదన్నా ఇతరమైన పదార్థాలు ఆ పాత్రలో ఉన్నట్లయితే వాటిని అక్కడ ఉంచేసి ఖాళీ పాత్రలు తీసుకొచ్చి నీటితో నింపినట్లుగా మన హృదయాలు కూడా దేవుడు నింపాలి అంటే మన హృదయాలు ఎప్పుడు కూడా ఖాళీ చేసుకునేటువంటి వారంగా మారాలి. మన హృదయాలని దేవుని మందిరానికి వచ్చేటప్పటికే ఖాళీ చేసుకుని ఉంచాలి. ప్రభు నీ మందిరానికి వెళ్తున్నాను, నన్ను నింపండి, ఈ వారముకు సరిపడిన విధముగా నన్ను నింపండి, ఈ వారం అంతటికి కావాల్సినటువంటి క్షేమము నాకు ఇవ్వండి ప్రభు, నాతో మాట్లాడండి నాయన అంటూ మనల్ని మనం ప్రభువుకు అప్పగించినటువంటి వారమై ప్రార్థనాపూర్వకంగా వస్తే తప్పనిసరిగా నింపి పంపించేటువంటి దేవుడైనా. ఆమేన్. హల్లెలూయా. మాట చెప్పాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా వచ్చినటువంటి వారందరినీ తృప్తిపరిచి పంపించలేరు, వచ్చినటువంటి వారందరికీ సమృద్ధిగా ఇచ్చి పంపించలేరు ఎవరు కూడా. మానవునికి పరిమితులు ఉంటాయి, కానీ దేవుడు అపరిమితుడు. మనం కలిగినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అపరిమితుడు, ఆయన సర్వశక్తివంతుడు. ఆమేన్. ఆయన మనకు కావాల్సింది ఏదైతే ఉందో ఒక్కొక్కరు ఒక్కొక్క అవసరత నిమిత్తమై వస్తారు. కొంతమంది కొన్ని సమస్యలతో వస్తారు, కొంతమంది కొన్ని బాధలతో బంధకాలతో వస్తారు. వచ్చినటువంటి వారి బాధల్ని బంధకాలను ఎరిగినటువంటి వాడు ఆయన. ఎరిగి వాటిని పరిష్కరించి వారికి విడుదలిచ్చి సంతోషంగా వారిని సాగనంపేటువంటి వాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఇప్పటికీ క్రైస్తవ్యం లోకంలో ఇంకా విస్తరిస్తూ ఉంది. ఆమేన్. లోకంలో ఎంత వ్యతిరేకత వస్తున్నా, ఎన్ని సమస్యలు, ఎన్ని పరిస్థితులు, అనుకూలము కానటువంటి పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు క్రైస్తవ్యానికి కలుగుతున్నప్పటికీ ఎందుకయ్యా క్రైస్తవ్యం ఇట్లా విస్తరిస్తుందంటే ఈ దేవుడు తనను నమ్మినటువంటి వారి జీవితాల్లో జోక్యం చేసుకుని వారికి కావాల్సిన విడుదలని, క్షేమాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చి వారిని భద్రంగా కాపాడుతున్నాడు కనుకనే. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన దేవుడు అండి. నమ్మినటువంటి మనల్ని అన్యాయం చేసేవాడు కాదు, నమ్మినటువంటి వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు, నమ్మినటువంటి వాళ్ళని ప్రక్కన పెట్టేసి నీతో నాకు సంబంధం లేదు, ఇక నీతో నా అవసరత అయిపోయింది, ఇంకొకరి దగ్గరకు వెళ్తానని వెళ్ళిపోయేటువంటి వాడు కాదు ఈయన. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకుని ఇంకా కొత్త వారిని రమ్మని పిలిచేటువంటి వాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కనుక ప్రియమైన దేవుని బిడ్డ ఎక్కడ కృంగిపోవద్దు. కొన్ని సమయాల్లో, కొన్ని పరిస్థితుల్లో మనకి కొన్ని అవసరతలే తీర్చబడతాయి, మరికొన్ని అవసరతలు అట్లాగే ఉంటాయి. కొన్ని సమస్యలే పరిష్కరించబడతాయి, మరికొన్ని సమస్యలు అట్లాగే ఉంటాయి. ఏంటి సగం పోయి సగం ముందేంటి ఇంకా మొత్తం పోతే బాగుండు కదా అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. మానవుడికి ఆలోచన రావడం సహజమే, కానీ
ఎప్పుడు ఏది పోవాలో, ఎప్పుడు దేన్ని తీసేయాలో, ఎప్పుడు దేన్ని ఇవ్వాలో ఆయనే ఎరిగినటువంటి వాడు. మన జీవితాలకు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు అది ఇస్తారు ఆయన. ఇచ్చిన దాంతో తృప్తిపడి వెళ్ళిపోయేటువంటి మనసు మనం కలిగి ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇవ్వకపోతే నాకు ఎందుకు ఇవ్వలేదని నిరాశపడటం కాదు, కానీ ప్రభువా నీ చిత్తములో ఉన్నప్పుడు నాకు ఇవ్వండి ప్రభు అంటూ దేవుని చేతులకు అప్పగించేసి దాన్ని బట్టి కూడా మనం ప్రభువుని సంతోషంగా స్తుతించుతూ వెళ్ళాలి. ఆమేన్. ఒకటి నేర్చుకుందాం, కలిగి ఉన్నటువంటి వాటితో తృప్తి పడటం. మనం కలిగి ఉన్నటువంటి వాటితో తృప్తి పడటం నేర్చుకుంటే, కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి కృతజ్ఞత చెప్పడం నేర్చుకుంటే, మనకి ఉన్నటువంటి అవసరత, మనకి తీరినటువంటి సమస్య ఏదైతే ఉందో అవన్నీ తీర్చబడి, ఆ తీర్చబడటం కూడా సమృద్ధిగా తీర్చబడి దేవుని కృపలో వర్ధిల్లేటట్లుగా దేవుడు చేస్తాడు. ఈ దేవుడు మనలో ఉన్నటువంటి హృదయ వాంఛలను తీర్చేటువంటి వాడై ఉన్నాడు. తన భక్తుల యొక్క హృదయ వాంఛలను తీర్చేటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. అదే మాట దావీదు మాట్లాడుతూ ఉంటాడు, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛను తీరుస్తాడు అని చెప్పేసి 37వ కీర్తన 4వ వచనంలో ఉంటుంది ఆ మాట. సరే, మన వాక్యభాగం అది కాదు, కానీ ఎందుకో దేవుడు ఈ మాట ఈరోజు చెప్పించాలని చెప్పేసి ఆ మాట పలుకుతూ ఉన్నాడు. ఈ రోజున నీ హృదయ వాంఛలు తీర్చడం కొరకు దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఆ వాంఛ నీకేదైతే కోరిక, ఏదైతే బలమైనటువంటి ఆశ, నీకు సాధ్యము కాంది, నీ వల్ల కాంది ఏదైతే ఉందో, ఇది సాధించుకోవాలని కోరిక ఉంది కానీ దాన్ని సాధించుకోవడం సాధ్యం కాకుండా ఇబ్బంది పడుతున్న స్థితి నువ్వు నమ్మిన దేవునికి తెలుసు. తగిన కాలం ముందు దాన్ని తీరుస్తారు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే కలిగి ఉన్న దాన్ని బట్టి ఆయన్ని స్తుతిస్తూ సంతోషంగా ఆయన సందులో నమ్మకంగా కొనసాగటమే. ఆమేన్. అలా కొనసాగుదాం. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలని తగిన సమయం ముందు మన జీవితంలో సొంతం చేసుకుందాం. ఆమేన్. మంచిది. గత కాలంలో మనం సీరియల్ స్టార్ట్ చేసాం. ఆ సీరియల్ని త్వరగా ముగించాలనుకుంటున్నా కానీ ఎప్పటికప్పుడు కొనసాగుతూ ఉంది. మరి ఇంకెప్పుడు ముగిస్తామో ఏం తెలియదు. ఏమిటయ్యా అంటే బాప్తిసం పొందినటువంటి వారికి కలిగేటువంటి మేలులేంటి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందినటువంటి వారి జీవితాల్లో కలిగేటువంటి మేలులు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం దశల వారీగా చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశం అని మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పటికి మనం ఎన్ని పాయింట్లు చెప్పుకున్నాము, అందులో ఎన్ని మేలులు చెప్పుకున్నాము ఎవరికైనా గుర్తున్నాయా? 10, 15, 16. ఒకటి ఎక్కడ మర్చిపోయావు? సరే, అవి ఏంటి అనేది తర్వాత చెప్తా. ఆఖరి పాయింట్ వచ్చినప్పుడు నేను చెప్తా. మొత్తం పాయింట్లన్నీ కూడా ఆఖరి రోజు చెప్తాను. మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. సరే, ఈ లోపు ఎక్కడ మర్చిపోయావు అంటే వెతుక్కోవాలి. ఈ రోజున మరొక పాయింట్, 17వ పాయింట్ని మనం మాట్లాడుకుందాం. బాప్తిసం పొందినటువంటి వారి జీవితంలో కలిగేటువంటి 17వ మేలు ఏమిటయ్యా అనేది మనం చూస్తే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, అపోస్తులైన యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9, 10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిదివి, కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. చాలా. బాప్తిస్మం పొందినటువంటి వారికి కలిగేటువంటి 17వ మేలు ఏమిటయ్యా అంటే భూలోకమును పరిపాలన చేసేటువంటి భాగ్యము. ఆమేన్. భూలోకమును పరిపాలన చేసేటువంటి భాగ్యం. ఏమండి, భూలోకాన్ని పరిపాలన చేయటం ఏంటండి? పరిపాలన చేయాలంటే మా దగ్గర డబ్బులు లేవండి. సర్పంచ్గా ఎన్నిక అవడానికి, ఎన్నికలో పాలు పొందడానికే మా దగ్గర డబ్బులు లేవు. సర్పంచ్కే లక్షలు పెట్టాలి, ఎమ్మెల్యేకి కోట్లు పెట్టాలి, ఇక మంత్రికి అయితే ఇంకెంత పెట్టాలో, ముఖ్యమంత్రి అయితే అది ఇప్పుడు ఏది సాధ్యమయ్యేది కాదు. వారసత్వపు రాజకీయాలు అవన్నీ మన వల్ల కాదు. ప్రధానమంత్రి అయితే అసలు లెక్కే లేదు, మనం అయ్యే పరిస్థితి కాదు. కొన్ని అమెరికా ప్రెసిడెంట్ అవుదామా అంటే దానికి అసలు సాధ్యం కాదు. మరి ఏం చేద్దాం? ఇక్కడ బైబిల్లో చెప్తున్న మాట ఏంటి? ఒక ఇండియా కాదు, ఒక ఆంధ్ర రాష్ట్రం కాదు, లేకపోతే తెలంగాణ కాదు, మహారాష్ట్ర కాదు, బీహార్ కాదు, లేక ఉత్తరప్రదేశ్ కాదు, లేదా ఆఫ్రికానో
అమెరికానో ఒక దేశం గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే భూలోకమును వారు ఏలుదురు. చెప్పండి, ఎవరు? ప్రభువును నమ్మి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకొని అంతము వరకు, చివరి వరకు నమ్మకంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి భూలోకమును ఏలేటువంటి ఆధిక్యత ఇవ్వబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ భూలోకం అంటే ఏ లోకం అండి? ఆంధ్ర రాష్ట్రమా, తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, ఇండియానా, ఆఫ్రికానా, అమెరికానా? ఏది అంటే భూమి ఎక్కడి వరకైతే వ్యాపించి ఉందో, వ్యాపించున్నటువంటి భూమండలం అంతటిలో, ఆ భూమండలంలో ఎక్కడైతే మనుషులు అనేటువంటి వాళ్ళు ఉన్నారో మానవుడు ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతటిని కూడా పరిపాలన చేసే యోగ్యత ప్రభువుని నమ్మి మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుని దేవుళ్ళలో నమ్మకంగా వెంబడిస్తున్నటువంటి వారికి దొరుకుతుందంట. ఆమేన్, హల్లెలూయా. ఊరుకోండి పాస్టర్ గారు, మా ఇంట్లోనే నాకు విలువ లేదు, మా ఇంట్లో ఉన్నటువంటి నలుగురినే పరిపాలన చేయడం వల్ల కావట్లా, వాళ్ళ కింద మేము వెళ్ళిపోతున్నాం, వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది, ఇంకా మేము ఇంటినే ఏలుబడి చేయలేనటువంటి వాళ్ళం, ఊర్లోనే నా మాటకి విలువ లేదు, పక్కన ఉన్నటువంటి పక్కింటి వారి దగ్గర కూడా విలువ లేదు, నాతో ఉన్నటువంటి స్నేహితుల మధ్యలో నాకు విలువ లేదు, మా ఊర్లో ఘనత లేదు, మా ఇంట్లో ఘనత లేదు, నేను భూలోకాన్ని ఎట్లా పరిపాలన చేస్తాను అంటే అది మనకు అసాధ్యం, ఆయనకి సాధ్యం. ఆమేన్, హల్లెలూయా. ఎలా సాధ్యమవుతుందండి అది అని చెప్పేసి అంటే అది మన ద్వారా సాధ్యం కాదు. మనం ఆ రాజ్యాన్ని సంపాదించుకోలేము, మనకు ఆ పదవిని సంపాదించుకోలేము. ఆ పదవి అనేది మనకి ఉచితంగా ఇవ్వబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ఒక పదవిని అలంకరించాలంటే దానికి సొమ్ము ఖర్చు పెడితే కానీ ఆ పదవి దొరకట్లా, లక్షలు కోట్లు ఖర్చు పెడితే కానీ ఆ పదవి దొరకట్లా. ఎంత ఖర్చు పెట్టిన తర్వాత దొరికినప్పటికీ దాంట్లో ఎంతకాలం ఉంటామో అర్థం కాని పరిస్థితి. ఈ రోజున రాజకీయాల పరిస్థితి చూస్తూ ఉంటే మరీ దారుణంగా కనిపిస్తూ ఉంది. రాజకీయ వ్యవస్థ చెడిపోయిందా, పుచ్చిపోయిందా అన్నట్లుగా ఉంది. ఎవరి ఆధిపత్యాన్ని వారు కాపాడుకుంటూ, ఎవరి ఆధిపత్యాన్ని వారు ప్రదర్శించుకుంటూ, ఎవరిని ఒకరినొకరు లెక్క చేయకుండా, ఒకరినొకరు పట్టించుకోకుండా, ఒకరి క్షేమం ఒకరు ఆలోచన చేయకుండా ఎవరి ఆలోచనలు వారు కొనసాగింప చేసేటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. కానీ ఆ రోజున మనం భూలోకాన్ని పరిపాలన చేసే రోజును చూసారా? ఆ రోజున ఒకే విధమైన పరిపాలన ఉంటుంది, ఒకరినొకరు గౌరవించుకునేటువంటి పరిపాలన ఉంటుంది, ఒకరికొకరు త్యాగం చేసుకునేటువంటి పరిపాలన ఉంటుంది, ఒకరి క్షేమం కొరకు ఒకరు తాపత్రయపడేటువంటి పరిపాలన ఉంటుంది, ఒకరి మేలు కొరకు మరొకరు తాపత్రయపడే విధంగా పరిపాలన ఉంటుంది. ఆ రోజున దుఃఖం ఉండదు, ఆ రోజున కన్నీరు ఉండదు, ఆ రోజున వేదన ఉండదు, ఆ రోజున ఏడ్పు ఉండదు, ఆ రోజున సమస్య ఉండదు, ఆ రోజున బాధ ఉండదు, ఆ రోజున బలహీనత ఉండదు. సమస్తమైన ప్రజలందరికీ కూడా క్షేమకరమైన పరిపాలన ఆ రోజున మనం ఇస్తామట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిపాలన చాలా శ్రేష్టమైన పరిపాలన. ఆ పరిపాలనలో రాజకీయాలు ఉండవు, ఆ పరిపాలనలో కుట్రలు ఉండవు, ఆ పరిపాలనలో వెన్నుపోటుదారులు ఉండరు, ఆ పరిపాలనలో హాని చేసేటువంటి వారు ఉండరు, ఆ పరిపాలనలో పైకి ఎదుర మంచిగా మాట్లాడుతూ వెనకాల గోతులు తీసేటువంటి వాళ్ళు ఉండరు. ఆమేన్, హల్లెలూయా. ఆ పరిపాలన ప్రజలందరికీ క్షేమం కలిగించేటువంటి పరిపాలన. ఆమేన్, హల్లెలూయా. ఆ పరిపాలన ముందు నీది నువ్వు చూసుకోవయ్యా, నీ ఇంటి నువ్వు చూసుకోవయ్యా, నీ సంగతి నువ్వు చూసుకోవయ్యా. ఏది ఉట్టి కొట్టలేనాడు, ఉట్టికి ఆగలేనాడు స్వర్గానికి ఎగుతాడా అని సామెత అంటారు కదా. ఉట్టికి ఏకలేనటువంటి వాడు స్వర్గానికి ఎక్కుతాడా? చాలేవయ్యా, నీది నువ్వు చూసుకో, నీ ఇల్లు నువ్వు చూసుకో, నీ ఇంట్లో నీకు ఇది లేదు కానీ భూలోకం అంతటిని పరిపాలన చేస్తాడంట అని హేళన చేసేటువంటి వాళ్ళు హేళన చేసుకునివ్వండి, నవ్వేటువంటి వాళ్ళు నవ్వనివ్వండి. నవ్విని ఆపుచేనే ఒకనాటికి సమృద్ధిగా పండుతుంది. ఆ పండుతున్న రోజున హేళన చేసినటువంటి ఆ నోరులన్నీ మూయబడతాయి. హేళన చేసినటువంటి ఆ నోరులన్నీ కూడా కనిపించవు. కానీ హేళన చేయబడినటువంటి వారు మాత్రం పరిపాలన చేసినట్టు అధికారులుగా కాదు, రాజులుగా
ఆమేన్. రాజులుగా మార్చబడతారు. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఎవరిస్తారు? ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఏ రాజ్యాన్ని మనం పరిపాలన చేస్తాం అంటే ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్న మాట ఏంటంటే వారు భూలోకమును ఏలుదురు. భూలోకంలో ఏముంటుందో ఏలేది గాలిని, ధూళిని, ఆకాశాన్ని, నిర్మానుష్యమైన ప్రదేశాన్ని మనం ఏలేది అంటే కాదు. భూలోకంలో ఏమైతే ఉందో, భూలోకము అని మనం దేన్నైతే పిలుస్తున్నాం, భూలోకంలో ఏమైతే ఉందో, ఎవరైతే ఉన్నారో వారందరినీ మనం పరిపాలన చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరయ్యా పరిపాలన చేసేది అనేది మనం చూస్తే మరొకసారి 9వ వచనంలో, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. చాలండి. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, గత కాలంలో మనం ఓ ప్రశ్న వేశాం. ఏమని? సిలువలో తన్ను తాను కాపాడుకోలేనటువంటి వాడు, తన్ను తాను రక్షించుకోలేనటువంటి వాడు ఇతరులను ఎట్లా రక్షిస్తాడయ్యా? ఈ ప్రభువు గురించి మాకు చెప్పొచ్చారా పొండయ్యా అని చెప్పేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొట్టవచ్చేటువంటి సమాధానం ఇది. ఏది? ఆయన గురించి చెప్తున్నటువంటి మాట ఏమని? నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఇక్కడ 4 తరగతులు ప్రజలను చెప్తూ ఉన్నాడు. ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను ఏం చేశాడు? దేవుని కొరకు మనుషులను కొని దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. యేసు ప్రభువు చేసినటువంటి శిలువ యాగము ద్వారా కలిగినటువంటి మేలు అది. ఆమేన్. హల్లెలూయా. ప్రతి వంశము అంటే మనకు అర్థం కావాలంటే ప్రతి గోత్రము, ప్రతి గోత్రములో నుండి ఆయా భాషలు మాట్లాడువారు. ఈ లోకంలో, భూలోకంలో ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషలు మాట్లాడేటువంటి వారిలో నుండి, ప్రతి భాషలో నుండి మాట్లాడేటువంటి ప్రజల్లో నుండి, నెక్స్ట్ 3వ మాట ప్రతి ప్రజలో నుండి అంటే ప్రతి జాతిలో నుండి. మా దా జాతి అండి, ఈ జాతి అని చెప్పుకునేటువంటి ఎన్ని జాతులు అయితే భూమి మీద ఉన్నాయో అన్ని జాతులలో నుండి, నెక్స్ట్ 4వదిగా ప్రతి జనములో నుండి, ఇంకో మాట చెప్పాలంటే ప్రతి దేశములో నుండి, ప్రతి దేశములో నుండి దేవుని కొరకు మనుషులని కొని, దేవుని కొరకు మనుషులను కొని దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేయబడ్డారు. ఆమేన్. మనము కొనబడినటువంటి వారము. ఆమేన్. ఆమేన్. ప్రక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు కొనబడ్డావు. అదేంటి? కొనబడితే సంతోషంగా చెప్పుకుంటామా? ఏంటి ప్రక్క వాళ్ళు సంతోషంగా చెప్తున్నారు మీరు? ఒక మాట చెప్పాలంటే అమ్మివేయబడ్డారండి. మనల్ని ఎవరో కొనుక్కున్నారంటే మనం ఎవరికి అమ్మివేయబడినట్లేగా. అమ్మివేయబడినటువంటి వాడికి స్వతంత్రం ఇంకెక్కడుంది? యోసేపు అమ్మివేయబడ్డాడు అన్నల చేత, ఇష్మాయిల్కి. అన్నల చేత అమ్మివేయబడినటువంటి యోసేపుని బంధకాల్లోకి సంఖ్యలతో బంధించి, కాళ్ళు చేతులు బంధించి ఆ భయంకరమైన ఎడారిలో నడిపించుకుంటూ తీసుకువెళ్ళారు. ఐగుప్తు తీసుకెళ్ళి మరలా అక్కడ కూడా ఇంకా ఎక్కువ రేటుకి అమ్మేశారు. అమ్మేసింది మొదలుకొని దాదాపుగా 13 సంవత్సరాల పాటు కటిక బానిసత్వపు స్థితిలో యోసేపు ఉండవలసి వచ్చింది. అమ్మివేయబడినటువంటి వారు బానిస బ్రతుకుల్లోకి వెళ్ళిపోతారు. మరి మనల్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కొన్నారట. అంటే యేసు ప్రభుకి మనం అమ్మివేయబడినటువంటి వారు. మరి ఆయనకి బానిసలుగా ఉండిపోవాలా? దేని కొరకు మనం అమ్మివేయబడ్డాము, దేని కొరకు మనం కొనబడ్డాము అంటే పాపపు బానిసత్వములో అప్పటికే మనం ఉన్నాం. ఇప్పటికే పాపపు సంఖ్యల చేత బంధించబడినటువంటి వారమై, విడుదల లేనటువంటి వారమై, మనకు స్వతంత్రత లేనటువంటి వారమై నలిగిపోతున్నటువంటి మనల్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన రక్తము ద్వారా కొని కడిగి శుద్ధి చేసి దేవునికి మనము యాజకులుగా ఉండు నిమిత్తమై మనము కొనబడ్డాము. హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి యోగ్యత, శ్రేష్టమైన భాగ్యము. మనము రాజ్యముగా ఉండు నిమిత్తమై, దేవునికి ఒక రాజ్యముగా ఉండు నిమిత్తమై మనం కొనబడ్డామంట. హల్లెలూయా. బానిసలుగా ఉండటం కొరకు కొనబడలేదు. మరి దేని కొరకు కొనబడ్డామంటే మనము దేవునికి ఒక రాజ్యముగా ఉండటం కొరకు కొనబడ్డాం.
ఆమేన్. ఇంకా మీకు అర్థం కావాలంటే సీఎం గారికి క్యాబినెట్లో కొంతమంది మంత్రులు కావాలి. చాలామంది ఎమ్మెల్యేలు 151 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే ఈ 151 మందిని కూడా వాళ్ళ మంత్రులుగా చేసుకోవాలి. క్యాబినెట్ మంత్రులుగా కొంతమందిని ఎలక్ట్ చేసుకున్నాడు ఆయన, కొంతమందిని ఎన్నుకున్నాడు. ఎంతమంది మంత్రులు ఉన్నారో నాకు తెలియదు. సరే, ఎంతమంది ఉన్నారు మీకే తెలుసా లిస్టు? మరి కరెంట్ అఫైర్స్ చదువుతున్నటువంటి వాళ్ళు ఏం చదువుతున్నారు? రైట్. తమకు పరిపాలనకి అనువైన విధంగా కొంతమందిని క్యాబినెట్లో ఉండటం కొరకు కొంతమంది మినిస్టర్స్ని ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళ ద్వారా పరిపాలన, రాష్ట్ర పరిపాలన సాగిస్తూ ఉంటారు. ఈ రోజున మనము దేని కొరకు ఏర్పాటు చేయబడ్డాము, కొనబడ్డామంటే దేవునికి ఒక రాజ్యముగా, అంటే దేవుడు సర్వసృష్టికర్త, సర్వసృష్టికి పరిపాలకుడైతే ఆయన పరిపాలనలో మంత్రులుగా ఉండటం కొరకు మనం కొనబడ్డాం. ఆమేన్. హల్లెలూయా. మంత్రులు అంటే ఇంకా తక్కువే వస్తుంది. అది మంత్రులు అంటే ఆ మాటకు అర్థమే పోయింది. మనం మంత్రులుగా ఉండటం కొరకు కాదు, రాజులుగా ఉండటం కొరకే కొనబడ్డాం. ఆమేన్. హల్లెలూయా. ఆయనతో పాటు సమానమైనటువంటి పదవిని అలంకరించడం కొరకు కొనబడినటువంటి వారము. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎట్లా సాధ్యమవుతుందండి? ఒకే ముఖ్యమంత్రి ఉండాలి కదా రాష్ట్రానికి, ఒకే ప్రధానమంత్రి ఉండాలి కదా దేశానికి. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి ఎట్లా అవుతారు, ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి ఎట్లా అవుతారు? సాధ్యము కాదు కదా అని చెప్పేసి మనమంటే ఈ లోకంలో అది సాధ్యము కాదు, కానీ దేవుని యొక్క రాజ్యములో మాత్రం అది సాధ్యమే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, క్రీస్తులో బాప్తిస్మము పొందటం వల్ల కలిగేటువంటి మేలు అత్యంత శ్రేష్టమైన మేలుగా అర్థం అవట్లేదు మనకి. ఇది ఈ లోకాన్ని, భూలోక రాజ్యమును పరిపాలన చేసేటువంటి ఆధిక్యత సామాన్యమైందా? సామాన్యము కానటువంటి ఆధిక్యత ఇది. ఇది డబ్బులు పెట్టి కొనుక్కోలేనటువంటి ఆధిక్యత. ఇది పలుకుబడిని ఉపయోగించి కొనుక్కోలేనటువంటి ఆధిక్యత, సంపాదించలేనటువంటి ఆధిక్యత. ఇది మన బలగాన్ని చూపించి మనం సంపాదించుకునేటువంటి ఆధిక్యత దేవుడు మనకిస్తున్నటువంటి ఆధిక్యత. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కేవలము ఈ ఆధిక్యత డబ్బులతో వచ్చేది కాదు, బలముతో వచ్చేది కాదు, బలగముతో వచ్చేది కాదు, ఇంకే దేని ద్వారా వచ్చేది కాదు. కానీ మరి దేని ద్వారా వస్తుందంటే కేవలము ఆయన యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా మాత్రమే మనకి ఇవ్వబడింది. ఆమేన్. హల్లెలూయా. 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 వారు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా ఉండటం కొరకు మనం కొనబడ్డాం. ఆమేన్. దేవుని కొరకు మనము రాజ్యంగా ఉండటం కొరకు కొనబడ్డాం. అంటే ఇది సామాన్యమైన సంగతి కాదు కదా, సామాన్యమైన సంగతి కాదు. ఇది ఊహలకే అందనటువంటి సంగతి. చూస్తున్నటువంటి వారికి, వినుచున్నటువంటి వారికి వీళ్ళకేమైనా పిచ్చి పట్టిందా, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని అనుకునేటువంటి సంగతి. సరే, వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళ గురించి మనకు అనవసరం. బైబిల్ ఇప్పుడు వరకు ఏదైతే చెప్పిందో అవన్నీ నెరవేరుతున్నాయి, నెరవేరబోతూ ఉంది. ఆమేన్. ఆమేన్. ఈ మాట భవిష్యత్తులో నెరవేర్పు కలగబోతూ ఉంది. నువ్వు ఈ రోజున క్రీస్తుని నమ్మి నీ పాపమును ఒప్పుకొని మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకుని అక్కడితో ఆగిపోవద్దు. బాప్తిస్మం తీసుకుని అక్కడితో ఆగిపోతే ఉపయోగం లేదు. బాప్తిస్మము తీసుకుని అంతము వరకు మనం ఈ లోకంలో జీవించినంత కాలము కూడా నమ్మకంగా ప్రభువుని వెంబడించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి దక్కేటువంటి ఆధిక్యత ఇది. ఆమేన్. ఈరోజు నీ కుటుంబంలో నీకు విలువ లేకపోవచ్చు, నీ కుటుంబాన్ని నీ గౌరవం లేకపోవచ్చు, నీ బిడ్డలే నీ మాట వినకపోవచ్చు, నీ తోబుట్టినటువంటి వారే నీకు విలువని ఇవ్వకపోవచ్చు. ఆ రోజున వారందరూ కూడా నీకు సాగిలపడతారు. ఆమేన్. ఎట్లా సాధ్యమవుతుంది అంటే యోసేపు యొక్క కళ ఎట్లా సాధ్యమైంది? మేము నీకు సాగిలపడాలా, అన్నలమైనటువంటి మేము నీ దగ్గర సాగిలపడాలా, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి గుర్రుమని కోపం వచ్చింది అన్నలకి. కానీ తండ్రి ఏమన్నా అంటాడేమని భయపడి తండ్రి ముందు తమ్ముడిని కొట్టలేక ఏమి వెళ్ళలేక మౌనంగా కూర్చున్నారు. కానీ ఎప్పుడైతే యోసేపు అన్నల దగ్గరికి వెళ్ళాడో, అరే కళ్ళగంటున్నటువంటి వాడు మన దగ్గరికి వస్తున్నట్టు వీడు అంత చూద్దాం అని చెప్పేసి అన్నలు మాట్లాడుకున్నారు. యోసేపు యోగక్షేమాలు వాళ్ళ యొక్క అన్నల యొక్క యోగక్షేమాలు కనుక్కోవడానికి ప్రేమతో యోసేపు అన్నల దగ్గరకు వస్తున్నటువంటి యోసేపును పట్టుకుని చడాపడ కొట్టేసి వస్త్రాలు లాగేసి చింపేసి తొక్కేసి
చిత్రహింసలకు గురి చేశారు. ఎక్కడరా ఇప్పుడు నీ కళ ఎక్కడ నెరవేరుతుంది, మేము నీకు సాగిలు పడాలా, నీకు దండం పెట్టాలా, నువ్వు మమ్మల్ని పరిపాలన చేస్తావా అని ఒక్కొక్కరు ఒక్కొక్క దెబ్బ కొడుతూ యోసేపును చిత్రహింసలకు గురి చేస్తూ వచ్చి ఉంటారు. అన్నయ్య నన్ను క్షమించు, నాదేం లేదు, నేను కావాలని చెప్పింది కదా, ఇది దేవుడు నాకు చూపించిందంటే ఎక్కడరా దేవుడు చూపించింది, ఇప్పుడు నెరవేరుతుందా, ఇది ఎట్లాగైనా సాగిలు పడేదని చెప్పేసి కపిమని కొట్టినప్పుడు యోసేపు ఏడుస్తూ కూర్చోవడం తప్పించి చేయగలిగింది ఏమీ లేకుండా పోయింది. ఆయన అనుభవించినటువంటి వేదనకి, ఆయన అనుభవించినటువంటి బాధలన్నిటికీ యొక్క ఫలితం 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 13 సంవత్సరాల పాటు బాధపడుతూ వచ్చాడు యోసేపు. అనంతరం 13 సంవత్సరాల్లో పొందుకోలేని సంతోషం, జీవితంలో మర్చిపోలేని సంతోషం, శాశ్వత కాలం నిలిచి ఉండేటువంటి సంతోషం యోసేపుకి ఇవ్వబడింది. ఎంతకాలం బాధపడాలి, నాకు ఎంతకాలం ఈ వేదన అనుభవించాలి, ఎంతకాలం ఈ సమస్యను అనుభవించాలి, ఇక నాకు విడుదల లేదా అని అనుకుంటున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు ఇక విడుదల లేదా, నాకు ఇక పరిష్కారము దొరకదా, ఈ సమస్య ఎంతకాలం నేను మోస్తూ రావాలి, నేను భరించలేకపోతున్నానని ఎవరైతే దిగులు పడుతున్నారో వారితో నేను మాట్లాడుతున్నటువంటి మాట, నీకంటూ ఒక విడుదల దినము ఉన్నది. ధైర్యం పోగొట్టుకోవద్దు, ధైర్యం విడిచిపెట్టవద్దు, విశ్వాసం విడిచిపెట్టవద్దు, నా మీద ఆధారపడేటువంటి తత్వాన్ని విడిచిపెట్టవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు, విశ్వాసముతో నన్ను నమ్మకముగా వెంబడించు, నీ జీవితంలో నేను కార్యం జరిగించబోతున్నాను ఆమేన్ అని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రభు ఇచ్చేటువంటి స్థానం శ్రేష్టమైంది, ఈ లోకంలో ఎవరు అది మనకి ఇవ్వలేంది. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. మనము ఈ లోకాన్ని పరిపాలన చేయాలి అనేది దేవుని యొక్క హృదయ వాంఛ అయి ఉన్నది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛను తీరుస్తాడని. విచిత్రమైన సంగతి ఏంటంటే, మన హృదయ వాంఛలను తీర్చడానికి దేవుడు ఎందుకు ముందుకు వస్తున్నాడు తెలుసా? ఎందుకు మన హృదయ వాంఛలు తీర్చడానికి దేవుడు తాపత్రయపడుతున్నాడో తెలుసా? నేను కలిగి ఉన్నటువంటి నా హృదయ వాంఛను తీర్చలేకపోయారా మీరు? నేను కలిగి ఉన్నటువంటి నా హృదయ వాంఛని మీరు నెరవేర్చలేకపోయారు. మీరు నెరవేర్చలేకపోయినప్పటికీ మీ హృదయ వాంఛను నేను తీర్చడం ద్వారా నేను ఎంతటి తాపత్రయం కలిగి ఉన్నానో, ఎంతటి అభిలాష కలిగి ఉన్నానో, మీ పట్ల ఎటువంటి ప్రణాళికను కలిగి ఉన్నానో ఇట్లాగైనా మీరు తెలుసుకుని నన్ను నమ్మకంగా వెంబడిస్తారనేటువంటి ఒక ఆలోచనతో మీ విషయంలో నేను ఇంతటి కార్యాలు చేస్తున్నానని మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్. అర్థమైందా లేదా? మీరు ఎలాగూ నా మనసుని నా హృదయానికి సంతోషాన్ని కలిగించలేకపోతున్నారు, మీరు నా కోరికను ఎలాగో మీరు తీర్చలేకపోతున్నారు. కనీసం నీ కోరికను నేను తీర్చడం ద్వారా అయినా నువ్వు ఈ అవసరత నిమిత్తం ఎంత తపన పడుతున్నావో, ఎంత తాపత్రయపడుతున్నావో, దీన్ని పరిష్కరించుకోవడం నీకు ఎట్లా సాధ్యము కావట్లేదని చింతపడుతున్నావో, ఇదిగో ఈ సమస్యను నేను పరిష్కరించి నీకు సంతోషాన్ని ఇస్తున్నాను. ఈ సమస్యను నేను పరిష్కరించడం ద్వారా నువ్వు ఎంతటి సంతోషాన్ని అనుభవిస్తున్నావో, అలాగే నీ విషయమై కూడా నేను ఒక తపన కలిగి ఉన్నాను. ఆ తపన ఎట్లా ఉంటుందో నీకు తెలియపరచడం కొరకు ఇదిగో ఈ సమస్యలో నిన్ను అట్లా అనుభవింప చేస్తున్నాను. ఆ సమస్య నుంచి నీకు విడుదల ఇచ్చిన తర్వాత నువ్వు ఎలా సంతోషాన్ని అయితే కలిగి ఉంటున్నావో, ఇదే సంతోషాన్ని నీ పట్ల నేను కలిగి ఉన్నాను, ఆశపడుతున్నాను, కానీ నువ్వు దాన్ని నెరవేర్చలేకపోతున్నావు. అయినప్పటికీ నీ ఆశను నేను తీరుస్తున్నారా బాబు అని దేవుడు మన యొక్క హృదయ వాంఛను తీరుస్తూ ఉన్నాడు. ఆమేన్. అయితే మనము భూలోకాన్ని పరిపాలన చేయాలనేది దేవుని యొక్క హృదయ వాంఛ. ఇంకో మాట చెప్పాలంటే, మనం భూలోకాన్ని పరిపాలన చేయడం ఏంటండి, ఆయన యొక్క హృదయ వాంఛ ఏంటండి, అప్పట్లో మనం ఎక్కడ ఉన్నామండి అనేది మనం చూసినట్లయితే వాస్తవానికి భూలోకమాన్ని మాత్రమే కాదు, ఈ మాట దేవుడు ఆదాముతో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. చదవండి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు చాలు సుబ్బమ్మ గారు, మీరు మాట్లాడద్దు. పిల్లల కన్నా మీరే ఎక్కువ అల్లరి చేస్తున్నారు.
నేను చెప్తూ ఉన్నాను, లైవ్ వెళ్తుంది, లైవ్లో మాట్లాడొద్దు అని. వాడు మెదకుండా కూర్చున్నాడు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు పదే పదే? వాడు పని అది వాడు చేసుకుంటున్నాడు. దేవుడు చెప్పిన మాట ఏంటి? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి. ఓకే, ఎవరిని పరిపాలన చేయమన్నాడు? వాస్తవానికి ఆదాముకు చెప్పినటువంటి మాట ఏంటి? ఆదాములో ఉన్నటువంటి మనకి చెప్పినటువంటి మాట ఏంటంటే భూమిని 29వ వచనం, దేవుడు ఇదిగో భూమి మీద 28వ వచనం చివరి మాట, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనిడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకే ప్రతి జీవిని ఏలమని చెప్పాడు. ఇది మొదట్లో ఆదాముకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. సృష్టిలో ఉన్నటువంటి జీవరాశిని అంతటినీ పరిపాలన చేసినటువంటి ఆధిక్యతని ఆ రోజున ఆదాముకి దేవుడిచ్చాడు. సృష్టిలో ఉన్న ప్రతి జీవిని ఏలమనేటువంటి ఆధిక్యత ఆదాముకి దేవుడిచ్చాడు. గొప్ప సంగతి ఏంటంటే ఆదాముకి ఇచ్చినటువంటి ఆధిక్యత కన్నా క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకున్నటువంటి మనకి ఇస్తున్నటువంటి ఆధిక్యత అత్యంత శ్రేష్టమైంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కేవలం జీవరాశిని మాత్రమే కాదు, అంటే సముద్రములో ఉన్నటువంటి జీవరాశులు, ఆకాశంలో ఉన్నటువంటి జీవరాశులు, భూమి మీద ప్రాకుతున్నటువంటి పురుగులు, జంతువులు, పక్షుల వరకు మాత్రమే కాదు, వీటన్నిటితో పాటుగా అవన్నీ నోరు లేనివి. ఇప్పుడు మనకి ఇస్తున్నటువంటి ఆధిక్యత ఏంటంటే నోరుండి మాట్లాడగలుగుతున్నటువంటి మానవ జాతిని పరిపాలన చేసినటువంటి ఆధిక్యత దేవుడు ప్రభువుని నమ్మి బాప్తిస్మం పొందినటువంటి వారి మనకి ఇస్తున్నటువంటి ఆధిక్యత ఉంది. ఆమేన్. ఆలోచిస్తారు ఎందుకని? ఈ ఆధిక్యత ఆదాము కన్నా మించినటువంటి ఆధిక్యత కదా ప్రభువు ద్వారా మనకు దక్కింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కేవలం జీవరాశిని పరిపాలన చేయమని ఆదాముతో చెప్పాడు. ఆదాము దాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఆ జీవరాశితో పాటుగా ఎందుకు మానవ జాతిని ఏలుబడి చేసేటువంటి ఆధిక్యత ఆ కాలంలో ఆదాముకు చెప్పలేదంటే ఆదాములో నుంచి వస్తున్నటువంటి వారమే మనమందరము. అంటే ఆదాము ఎట్లయితే దేవునితో సహవాసం చేస్తున్నాడో మనమందరము కూడా అదేవిధంగా ఒకవేళ ఆదాము పాపం చేయకపోయినట్లయితే అప్పుడు పాపము చేయకుండా పాపరహితమైనటువంటి సంతతి ఆదాము హవ్వ నుంచి దేవుడు ఇచ్చేవాడు. కానీ ఆదాము తొందరపడటం ద్వారా పాపముతో కూడినటువంటి సంతతి ఈ రోజున భూమి మీద వ్యాపిస్తూ వచ్చింది. కనుక ఒకవేళ పాపము చేయనటువంటి సంతతి కనుక భూమి మీద ఉంటే ఇంకా ఒకరికొకరు పరిపాలన చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు లేదు. మరి ఎట్లా ఎవరిని పరిపాలన చేయాలంటే జీవరాశి పరిపాలన. అంటే జీవరాశిలో ఈ రోజున మనిషి ఒకప్పుడు ఒక చోట నేను ఒక చిన్న జోక్ చదివాను. నేను ఆ జోక్ ఏంటంటే మా పాస్టర్ గారు చెప్తారు, నాకు గుర్తులేదు అది. ఎవరెవరికి భయపడతారు? ఎలుక పిల్లికి భయపడుతుందంట. ఫస్ట్ బొద్దింక ఎలుకకు భయపడుతుందా? బొద్దింక బల్లికి భయపడింది. బల్లి వచ్చి చలిని గుర్తులేదు నాకు చాలా రోజులుగా. సరే, బొద్దింక బల్లికి భయపడింది, బల్లి ఎలుకకు భయపడింది, ఎలుక పిల్లికి భయపడింది, పిల్లి కుక్కకు భయపడింది, కుక్క పురుషుడికి భయపడుతుంది, పురుషుడు స్త్రీకి భయపడతాడు, స్త్రీ ఎవరికి భయపడుతుంది? బొద్దింకకి భయపడింది. చక్రం చూసారా? ఇంట్లో ఉన్నటువంటి భర్తను సైతం కూడా అజమాయిషి చేసి కుటుంబం అంతటిని ఒక రాణిగా పరిపాలన చేసే స్త్రీమూర్తులు వందనాలు ఎవరున్నారో. మీరు కాదులండి, మీరు మంచాలే. మాకు రాణి ఎక్కడండి, బానిసగా కూడా స్థలం లేదు మా ఇంట్లో అని బాధపడుతున్నటువంటి వాళ్ళు లేకపోలేదు. కానీ ఇంటిల్లపాదని మాత్రమే కాదు, ఊరిని కూడా ఏలుబడి చేసే స్త్రీమూర్తులు కూడా ఉంటారు కొంతమంది. బాబోయ్. సరే, ఈ బొద్దింకకి ఊర్లో ఉన్న అందరినీ ఏలుబడి చేస్తుంది. కానీ ఇంట్లో ఉన్నటువంటి బొద్దింకను చూస్తే మాత్రం భయం. అది పరిస్థితి. ఎందుకు వెళ్ళాము మనం దాంట్లోకి?
సమస్త జీవరాశిని ఏలటానికి దేవుడు ఆ రోజున ఆదాము అవకి ఆధిక్యతని ఇస్తే, ఇప్పుడు ఆ జీవరాశిలో ఉన్నటువంటి బొద్దింకకి మనం భయపడేటువంటి పరిస్థితి. కొంతమంది పిల్లికి భయపడితే, కొంతమంది కుక్కకు భయపడితే, కొంతమందికి పావుకు భయపడితే, కొంతమంది తేలికి భయపడితే, ఇక మృగాలకు సంబంధం, మృగాల విషయం చూస్తే ప్రతిదానికి భయపడవలసిన పరిస్థితి. ఈ రోజున వీటన్నిటికీ మనిషి భయపడుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. కానీ వీటి కింద ఉండి వాటికి భయపడుతూ ఉండేటువంటి స్థితిని దేవుడు ఇవ్వల. దేవుడు ఆదామును చేసినప్పుడు వీటన్నిటినీ పరిపాలన చేయమనే దేవుడు మనిషిని చేశాడు. ఆమేన్. అంటే ఈ జీవరాశులన్నీ కూడా మనిషికి లోబడి సాగిలపడి మనిషి చెప్పినట్లు నడుచుకునేటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆదామును చేస్తే, ఆదాము దేవుని యొక్క మాటను అతిక్రమించడం ద్వారా వీటన్నిటికీ బానిసగా మారిపోయాడు. అన్నిటికీ భయపడే పరిస్థితిలోకి వచ్చి మనిషి తనకు తాను తెచ్చుకున్నాడు. ఇప్పుడు క్రీస్తును నమ్మి క్రీస్తులో బాప్తిస్తం పొందినటువంటి మనకి ఇస్తున్నటువంటి ఆధిక్యత ఏంటంటే, బొద్దింకకు భయపడవసరలా, పిల్లికి భయపడవసరలా, పాముకి అసలు భయపడవసరలా, సింహానికి కూడా భయపడవసరలా. మరి ఎవరికి భయపడాలి? మనము దేనికి భయపడవసరలా. వాటన్నిటినీ పరిపాలన చేసేటువంటి ఆధిక్యత దేవుడు ప్రభువుని నమ్మినటువంటి వారికి ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజు క్రూర మృగమైనటువంటి సింహము మేక కలిసి ఒకే చోట కూడి గడ్డి మేస్తాయి అంట. పాము పుట్ట దగ్గర పిల్లవాడు పాముతో పిల్లాడు ఆడుకుంటూ ఉంటాడంట. పాము బొమ్మతో కూడా పిల్లలు ఆడుకోవడానికి మనం అవకాశం ఇవ్వము. పాము బొమ్మను తీసుకొచ్చి పిల్లలు ఆడుకోవడానికి పాము బొమ్మను ముందు పెట్టాం తీసుకొచ్చి. అది బొమ్మ అయినా పాము కానీ భావిస్తాం మనం. కానీ ఆ రోజున ఆ పరిపాలనా కాలంలో అంట పిల్లవాడు, చిన్నపిల్లవాడు పాము పుట్ట దగ్గరికి వెళ్ళి పాము పుట్టతో ఆ పుట్టలో ఉన్నటువంటి పాముతో ఆ చేత్తో పట్టుకుని పాముతో ఆడుకుంటూ ఉంటాడంట. పాము ఏమి హాని చేయదా అంటే, ఆ రోజున హాని చేసే స్వభావం వాటన్నిటిలోంచి కొట్టివేయబడుతుంది. ఆమేన్. అవన్నీ కూడా మరలా సాధుజీవులుగా మార్చబడేటువంటి కాలము మనము పరిపాలన చేసేటువంటి కాలంలో సంభవించబోతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వీటన్నిటి గురించి యెషయా గ్రంథకర్త చెప్తూ ఉంటాడు. మనం ఇప్పుడు దానిలోకి వెళ్తే టైం బయటికి రాలేం మనం, కనుక దానిలోకి వెళ్ళొద్దులేండి. కానీ మనం భూలోకాన్ని ఏలేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం భూలోకాన్ని ఏలబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఆదాము పోగొట్టుకున్నటువంటి ఆధిక్యత దేవుడు క్రీస్తు ద్వారా మనకి ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. మనము భూలోకాన్ని పరిపాలన చేసేటువంటి ఆలోచన, ఆ యొక్క వాంఛ అనేది దేవుడు ఎప్పటి నుండో కలిగి ఉన్నాడు. ఆ కలిగి ఉన్నటువంటి ఆ వాంఛని మనము మన ద్వారా తీర్చబడుతుంది. ఆ వాంఛని తీర్చుకోవడం కొరకే దేవుడు స్వయంగా తన యొక్క కుమారునిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి భూలోకానికి పంపించబడగా, ఆయన రక్తము ద్వారా కొనబడినటువంటి మనమందరం కూడా దేవునికి యాజకులుగా రాజులుగా ఉండటం కొరకు, ఆయనకి ఒక రాజ్యముగా ఉండటం కొరకు కొనబడిన కారణం అదే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని పడితే వారిని పరిపాలన చేసిన రాజుగా కూర్చొని పెట్టక ఆయన ఇష్టపట్ల. మరి ఎవరిని రాజుగా చేస్తాడంటే, ఎవరైతే ఈ రోజున అవకాశం ఉండగానే ఈ పాపాన్ని విడిచిపెట్టి, పాపము నాకొద్దు, పాపపు బ్రతుకు నాకొద్దు, పాపపు జీవితం నాకొద్దు, లోకానుసారంగా ప్రవర్తించడం వద్దు, లోకంలో ఉన్నటువంటి సుఖం నాకొద్దు, ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి ప్రభు కొరకు సమర్పించుకొని నా జీవితాన్ని ప్రభువుకి ఇష్టమైన రీతిలో జీవింప చేస్తానని ప్రభువు చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఎవరైతే ప్రతిష్ఠించుకుంటారో వారు క్రీస్తు కొరకు, దేవుని కొరకు ఒక రాజ్యముగా ఉండటం కొరకు ఏర్పాటు చేయబడతారు. ఆమేన్. హల్లెలూయా. అమ్మో ఈ భక్తి మేము చేయలేము, ఇదంతా మడికట్టుకుని కూర్చున్నట్లుగా కూర్చోవాలి, మా వల్ల కాదు అని చెప్పేసి ఆ క్రీస్తు మార్గాన్ని, క్రీస్తు భక్తిని విడిచిపెట్టేసి లోకంలో కలిసిపోయేటువంటి వాళ్ళు రాజులుగా చేయబడతారు. ఎవరైతే పర్లేదు, నేను ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాన్ని, సంతోషాన్ని, శరీర సౌఖ్యాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు, క్రీస్తుకి ఇష్టమైన రీతిలో నిష్ట కలిగినటువంటి భక్తి నేను చేస్తానని ఎవరైతే తమను సమర్పించుకుని దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతకడానికి ఇష్టపడతారో వారు పరిపాలన చేసే ఆధిక్యతలను పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, తాత్కాలికంగా పొందుకునేటువంటి సుఖం కావాలా? ఇక్కడ తాత్కాలికంగా పొందుకునేటువంటి సుఖము, తాత్కాలికంగా అనుభవించేటువంటి క్షేమం కావాలా? ఈ తాత్కాలిక సుఖము విడిచిపెట్టేసి శాశ్వత కాలము దేవుడిచ్చేటువంటి సంతోషం అనుభవించడం కావాలా? ఆమేన్. హల్లెలూయా. శాశ్వత
ఇంతకాలము దేవుడు ఇచ్చేటువంటి సంతోషాన్ని అనుభవించాలంటే తాత్కాలికమైనటువంటి సుఖాన్ని, తాత్కాలికమైన శరీర కాంక్షని, తాత్కాలికమైన మనసు కోరుకున్నటువంటి ఆలోచనల్ని, తాత్కాలికంగా మనసుని శరీరాన్ని సుఖపెట్టుకునేటువంటి ఆలోచనల్ని, తాత్కాలికమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలని, జీవన విధానాన్ని విడిచిపెట్టి నిత్యము ఉండేటువంటి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సమర్పించుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని దేవుని కొరకు ఒక రాజ్యముగా ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఆదాము కేవలం జీవరాశికి మాత్రమే రాజు అయితే ఈరోజు మనం సమస్త భూలోకానికి రాజులుగా మార్చబడుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఆదాము కన్నా శ్రేష్టమైనటువంటి భాగ్యం మనకి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా దక్కింది. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ రోజున మనము భూలోకాన్ని ఏలటం గురించినటువంటి విషయాన్ని ఇంకొంచెం లోతుగా ధ్యానం చేద్దాం, ఇంకొంచెం లోతుగా వెళ్దాం మనకున్నటువంటి సమయంలోనే. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26, 27 వచనాలు. నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరివాని పాత్రలే పగలగొట్టబడుదురు. చదివేది క్లియర్గా చదువు. కుమ్మరివాని పాత్రల వలె పగలగొట్టబడు. కుమ్మరివారి పాత్రలు పగలగొట్టడం ఏంటి? వాళ్ళని చదవటానికి అవకాశం ఉంది. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. ఈ మాట ఎవరు చెప్తున్నారు అంటే స్వయంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లుగా. ఈ మాట, ఈ అధికారము ఇక్కడ ఈ చెప్పబడుతున్నటువంటి 27వ వచనంలో చెప్పబడుతున్నటువంటి జనుల మీద అధికారము ఇచ్చేదను, అతడు ఇనుపదండంతో వారిని ఏలతాడు అనేటువంటి మాట, ఈ వాగ్దానము ఈ రోజున మనకి చేయబడుతున్నటువంటి ఈ వాగ్దానం ఏదైతే ఉందో ఇదే వాగ్దానము సేమ్ టు సేమ్ మరొక వ్యక్తికి చేయబడింది. ఎవరయ్యా అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర పక్షపాతము లేదు అని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ. దేవుని దగ్గర పక్షపాతం అనేది లేదు అని చెప్పడానికి ఇది ఇంతకన్నా మంచి ఉదాహరణ మనకు ఇంకోటి దొరకదు. ఏంటయ్యా అంటే ఇదే వాగ్దానాన్ని చూడండి, కీర్తనల గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఓసారి ఇది అట్లాగే ఉంచేసి కీర్తనల గ్రంథంలోనికి రండి. కీర్తనల గ్రంథము 2వ కీర్తన 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. చాలండి. ఈ మాట ఎవరి గురించి చెప్తున్నాడు అంటే దేవుడే స్వయంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నటువంటి మాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుకి దేవుడు ఏ వాగ్దానాన్ని అయితే చేశాడో అదే వాగ్దానాన్ని క్రీస్తులో బాప్తిస్మము తీసుకున్నటువంటి మనకు కూడా చేస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు పక్షపాత. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చప్పట్లు చూసి సాతాను గారు చాలా సంతోషంగా ఉంటాడు. వాడు చప్పట్లు కొట్టుకుంటాడు. మీకు కొడుతున్నటువంటి చప్పట్లను చూసి సాతాను గారికి సంతోషం. ఎందుకంటే వాళ్ళ సంతోషం అంతంత మాత్రమే. హ్యాపీగా ఉంటాడు వాడు. కొడితే సాతాను గారి చంప పగిలిపోయినట్లుగా ఆ గోప పగిలిపోయినట్టు కొట్టాలి గట్టిగా.
హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్ల శబ్దానికే వాడికి గుండెల్లో దడ మొదలవ్వాలండి. ఆమేన్. మనము స్తుతి చెల్లిస్తే వాడికి బట్టలు తడిసిపోవాలి. దేవుణ్ణి మనం స్తుతి చెల్లిస్తుంటే వాడికి బట్టలు తడిసిపోవాలా. అలా ఉండాలి తప్పించి చప్పట్లు కొడితే ఏగ పక్కన ఉండండి, ఏగ కూడా బయటికి వెళ్తాడు కొడితే చూడండి, అది అట్టాగా తిరుగుతుంది ఏగ పిల్ల. ఇంకా సాతాను గడు ఎక్కడికి వెళ్తాడు, వాడు అక్కడే ఉంటాడు. మనం ఏ పని చేసినా ఘనంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. పాపం తప్పించి ఏ పని చేసినా ఘనంగా ఉండాలనేది, పాపం మాత్రం అట్లా చేయవద్దు. పాపం తప్పించి మిగిలినటువంటి దేవునికి మహిమ కలిగించేటువంటి ఏ పని చేసినా మనం ఘనంగానే చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ వాగ్దానాన్ని స్వయంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి తండ్రి అయినటువంటి దేవుడు చేస్తాడు తన కుమారుడికి. అదే వాగ్దానాన్ని ఈ రోజున మనకు కూడా చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. రైట్. ఇక్కడ ప్రకటన గ్రంథంలోకి వచ్చేయండి మరొకసారి. ప్రకటన గ్రంథంలో మరొకసారి మనం చూసినట్లయితే 26వ వచనంలో 2వ అధ్యాయము, నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద నేను అధికారం ఇస్తాను అనేటువంటి మాట. జయించుచు అంతము వరకు నా క్రియలను అజాగ్రత్తగా చేయువారికి, అంతేనా చెప్తుంది? నిర్లక్ష్యముగా చేయువారికి, అంతేనా? పట్టినట్లుగా ఉండేటువంటి వారికి అని చెప్తున్నాడా? దేవుని మాటని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా జీవించేటువంటి వారికి అని చెప్తున్నాడా? మరి ఎవరికి చెప్తున్నాడు? మొదటిగా చెప్తున్న మాట ఏంటంటే జయించుచు. చెప్పండి, జయించుచు. ఆమేన్. ఏం జయించాలి అంటే ఇంట్లో నా మాటకి ఎదురులేదు, నా మాటకి అందరూ దడ, నా మాటకి అందరికీ శుచులే అన్నట్లుగా ఇరుగు పొరుగు వారిని, ఇంట్లో ఉన్నటువంటి వారిని జయించడం కాదు. మరి ఏం జయించాలి అంటే యేసు ప్రభు ఏదైతే జయించాడో దాన్ని మనం జయించాలి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు దేన్ని జయించాడు? పాపాన్ని, సాతాన్ని, లోకాన్ని, శరీరాన్ని, ఇంకా మరణాన్ని జయించడం అధికారం. వాస్తవానికి అది తండ్రి ద్వారా కలిగింది యేసు ప్రభువుకైనా, మనకు కూడా అదే కలుగుతుంది. తండ్రి ద్వారా జరిగేది. లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని, శరీర కోరికల్ని యేసు ప్రభువు జయించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా వాటిని జయించుచు అంతము వరకు ఆయన క్రియల్ని, ఆయన చెప్పినటువంటి మాటల్ని జాగ్రత్తగా ఎవరైతే చేసుకుంటూ వెళ్తారో వారికి ఈ ఆధిక్యత దొరుకుతుందండి. ఆమేన్. అంతము వరకు అంటే ఏ అంతం వరకు? యేసు ప్రభువు రాకడ వచ్చే వరకు ఒకటి. రెండవది, ఒకవేళ మనం భూమి మీద ఉంటే యేసు ప్రభువు ఇప్పుడే వస్తే ఇప్పటి వరకు కూడా మనము జాగ్రత్తగా ఆయన క్రియల్ని అనుసరించి నడుస్తూ వస్తుంటే మనకి ఆ భాగ్యం దక్కుతుంది. ఆమేన్. రెండవదిగా మన జీవితాంతం వరకు, మన జీవితము ఈ లోకంలో ముగిసే వరకు, ఎంతకాలం బ్రతుకుతాం మనకు తెలియదు, మనం చనిపోయే వరకు కూడా మనము జాగ్రత్తగా ప్రభువుని మహిమపరుస్తూ ప్రభువుకి ఇష్టమైన రీతిలో భక్తి చేస్తున్నట్లయితే ఈ భాగ్యం మనకు దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మాస్టర్ గారండి, నాకు ఒక్క చిన్న అవకాశం ఇస్తారా? ఏంటయ్యా? ఏం లేదండి, బాప్తిసం ఒకటి తీసుకోనండి, మిగిలినంతా నేను ఖచ్చితంగా చేస్తానండి. బాప్తిసం ఒకటి ఎందుకు తీసుకోవయ్యా? బాప్తిసం తీసుకుంటేనండి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదండి. బాప్తిసం తీసుకుంటే ఆ మతంలో కలిసిపోయామంటున్నారండి. నేను ఆ మతంలో కలిసిపోను కానీ, బాప్తిసం తీసుకొని కానీ ప్రభువుని నమ్మకంగా వెంబడిస్తానండి. దశంభాగాలు నమ్మకంగా ఇస్తానండి. ఉపవాస ప్రార్థనలకు నమ్మకంగా వస్తానండి. ఎక్కడైనా ప్రత్యేకించి కూడికి పెడుతుంటే నా వంతుగా కానుకలు ఇస్తానండి, నా వంతుగా పని చేస్తానండి. నేను చేయాల్సిన పని అంతా నమ్మకంగా చేస్తానండి. ప్రార్థన చేస్తానండి, ఇంట్లో ప్రార్థన చేస్తాను, చర్చిలో ప్రార్థనకు వస్తాను, అన్నీ బాగా చేస్తాను. కానీ మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదండి బాప్తిసం తీసుకోవటం. ఈ ఒక్క విషయంలో నన్ను వదిలేసేయండి పాస్టర్ గారు అని చెప్పేవాళ్ళు కొంతమంది సమాజంలో చాలామంది ఉంటారు. అయితే ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎంత నమ్మకంగా మిగిలిన విషయాల్లో జీవించినప్పటికీ బాప్తిస్మము అనేది
ఆ బాప్తిస్మం కూడా మారు మనసు పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం తీసుకోకుండా ఈ క్రియలన్నీ ఎంత జాగ్రత్తగా చేసినప్పటికీ నీకు అవకాశం దొరకదు. ఎందుకు దొరకదండి? బాప్తిస్మం ఏముంది, నీళ్ళలో మునగటమే కదా అని చెప్పేసి అనుకుంటే నీళ్ళలో మునిగే ప్రక్రియ కాదు. బాప్తిస్మం అంటే ఏంటో మనం గతకాలంలో చెప్పుకుంటూ వచ్చాం, మరలా దాంట్లోకి వెళ్ళాల. దాని గురించి వివరణ తెలియాలంటే మా గత వీడియోలు చూసుకోండి, బాప్తిస్మం గురించి వివరణ. రైట్. కనుక బాప్తిస్మము అంటే ఏంటి, బాప్తిస్మం ఎందుకు పొందాలి, ఎవరు పొందాలి అనేటువంటి విషయాలన్నీ గతకాలంలో మనం చూస్తూ వచ్చాం. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము తీసుకుంటేనే మనకి ఆధిక్యత దక్కుతుంది. ఎందుకంటే అట్లా దక్కుతుంది అంటే కారణం ఒకటే అండి, ఊరు పేరు లేనట్లకి ఎవరికి ఇస్తారండి? ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారు చాలా పథకాలు ప్రవేశపెడుతున్నారు ప్రజల కొరకు. ఓకే, ఆ పథకాలను పొందుకోవాలంటే ఎవరికి ఇస్తారు? వాలంటీర్ గారు చెప్పండి. అన్ని అర్హతలు ఉండాలి కదా. మొట్టమొదటి ఉండాల్సిన అర్హత ఏంటంటే ఆ ఊర్లో ఏదైనా పొందుకోవాలంటే కావాల్సిన మొట్టమొదటి అర్హత రేషన్ కార్డు ఉండాలిగా, ఆధార్ కార్డు ఉండాలిగా. ఆధార్ కార్డు రేషన్ కార్డు లేకుండా ఆ ఊర్లో నాకు ఈ పథకానికి నన్ను ఎందుకు అర్హునిగా చేయవు, ఇవి నాకు ఎందుకు ఇవ్వవు అంటే నువ్వు ఆ ఊర్లో వాడికి సంబంధించినట్టు వాడు మాకు ఆధారం ఏంటి, మాకు ఆధారం కావాలి కనుక నీ ఆధార్ కార్డు కావాలి, మాకు ఆధారం కావాలి, నువ్వు ఆ ఊరికి సంబంధించినట్టు వ్యక్తివని తెలియడం కోసం మాకు రుజువు కావాలి, ఆధారం కావాలి, ఆధారం కోసమే ఆధార్ కార్డు మాకు కావాలి. నువ్వు ఆ ఊర్లో ఉంటున్నావు అని చెప్పేసి మాకు అర్థం అవడం కోసమే నేటివిటీ సర్టిఫికేట్ కావాలి, రేషన్ కార్డు కావాలి. ఏ ఆధారాలు లేకుండా మాకు ఈ పథకాలన్నీ ఇచ్చేయమని చెప్పేసి అంటే ఊర్లో పొలవమని పక్క ఊర్లో వాడు కూడా వచ్చేసి నాకు ఊర్లో ఉన్నట్టు పథకం కావాలి, నాకు ఇళ్ల స్థలం లేదు, ఈ ఊర్లో ఇళ్ల స్థలం కావాలి తీసుకుంటే ఎట్ట కుదురుతుంది? ఇళ్ల స్థలానికి అప్లై చేయాలంటే నీకు ఆధారు రేషన్ కార్డు నువ్వు ఉన్నట్లుగా నాకు సబ్మిట్ చేయాలా, ఓటర్ కార్డు అవసరమైతే బ్యాంక్ బుక్ ఇవన్నీ సబ్మిట్ చేస్తే ఆ తర్వాత వెరిఫై చేసి నువ్వు అర్హుడువో కాదో తెలుసుకున్న తర్వాత అవన్నీ ఇష్టం జరుగుతుంది. అవన్నీ గతకాలంలో అయిపోయినాయి. ఓకే, అలాగే మనము క్రీస్తు యొక్క ఆ రాజ్యములో మనకి ఇచ్చేటువంటి రాజులుగా మనము చేర్చబడాలంటే, పరిపాలన చేసే భూలోకంలో పరిపాలన చేసేటువంటి గుంపులో మనం కూడా ఒక వన్ ఆఫ్ ద రాజుగా మారాలంటే మనకు కూడా ఆధారం కావాలి. ఆ ఆధారం ఏంటయ్యా అంటే మొట్టమొదటి ఆధారము బాప్తిస్మము. మొట్టమొదటి ఆధారము మారు మనసు నిమిత్తమై పాప క్షమాపణ నిమిత్తమై మన హృదయంలో మార్పు పొందినటువంటి వారము, నేను ఇక నుంచి క్రీస్తు బిడ్డనని ముద్రించబడినటువంటి ఆధారము అదే బాప్తిస్మము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక బాప్తిస్మము పొందినటువంటి వాడికే మొట్టమొదటి అవకాశం ఇవ్వబడుతుంది. పాస్టర్ గారండి, బాప్తిస్మం పొందినటువంటి వాడికే మొట్టమొదటి అవకాశం ఇవ్వబడుతుందంటే బాప్తిస్మం పొందినటువంటి వాడికి చివరి అవకాశం ఏదైనా ఉంటుందా అని ఒకవేళ డౌట్ మీకు రాని అవసరం లేదు. బాప్తిస్మం పొందకపోతే అవకాశం నిల్లు. నువ్వు ఎన్ని పనులు చేసినా, ఎంత భక్తి చేసినా బాప్తిస్మము లేని కారణంగా నీకున్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా పోగొట్టుకున్నావు. అయితే పాస్టర్ గారిని బాప్తిస్మం తీసేసుకుంటున్నా వెంటనే నీళ్ళలో ముంచేయండి అంటే కుదరదు. నువ్వు తీసుకుంటానని కానీ బాప్తిస్మం తీసుకోవడం కాదు. మారు మనసు పాపక్షమ, నీ హృదయంలో మార్పు రావాలి. నేను పాపం చేశాను, నా పాపాలు క్షమించండి ప్రభు అంటూ ప్రభువు సన్నిధిలో ప్రాధేయపడేటువంటి మనసు కావాలి. అలా ప్రాధేయపడి పశ్చాత్తాపంతో పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం తీసుకున్నటువంటి వాడే ఆ రాజ్యముల్లో ఆయన ద్వారా ఇచ్చేటువంటి రాజ్యానికి రాజులుగా ఉండటానికి అవకాశం కల్పించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. స్పష్టంగా అర్థమవుతుంది అనుకుంటున్నా, వివరంగా చెప్తున్నాను అనుకుంటున్నా. ఇంకా అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ చెప్తా. ఇంకా అర్థం కాకుండా ఎట్లా ఉంటుంది పాస్టర్ గారు, చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తున్నారు మాకు. ఇంకా కొంచెం స్పీడ్కి వెళ్తే బాగుంటుంది పాస్టర్ గారు అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు. కొంతమంది స్పీడ్కి వెళ్తే బాగుండు పాస్టర్ గారు ఎందుకు అంత వివరంగా అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినట్టు పెడుతున్నారు అంటే, ఇంకో కొంతమంది మీకు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు, మరి కొంతమంది ఏమీ తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళను కూడా కలుపుకుని వెళ్ళాలంటే కొంచెం తప్పదు. అందుకే నేను 1-2 సార్లు చెప్పుకుంటూ వెళ్ళడానికి కారణం. ఏదైనప్పటికీ మీకు అర్థమైతే అదే చాలు. మనమందరం కూడా కలిసి ఆ ప్రభు రాజ్యములో, ఆయన ఇచ్చేటువంటి ఆ రాజ్యములో రాజులుగా మనమందరం కలిసి భూలోకాన్ని పరిపాలన చేసే యోగ్యతలో భాగస్థులు కావాలని నా తాపత్రయం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జయించువారు అనేటువంటి మాట చెప్పడంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, మనల్ని ఎవరైతే వీటన్నిటిని జయిస్తారో, పాపాన్ని, లోకాన్ని, సాతాన్ని
ఈ లోకంలో ఉన్నటువంటి శరీర ఆశలని వీటన్నిటిని ఎవరైతే జయిస్తారో వారందరూ ఎవరితో సమానంగా చేస్తున్నాడంటే క్రీస్తు ప్రభువుతో సమానంగా జతపడి వారుగా మార్చబడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. మనకు ముందుగా ప్రథముడుగా జ్యేష్ఠుడుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వీటన్నిటిని జయించారు. ఒక స్థానంలో ఆయన ఆల్రెడీ ఆ స్థానానికి స్వీకరించబడ్డారు, ఆ స్థానంలో చేర్చబడ్డారు. ఇప్పుడు ఎవరైతే జయిస్తారో వాళ్ళు కూడా ఆయనతో పాటు సమానమైనటువంటి ఆధిక్యతని పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గత కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, నీకు కూడా తెలుసా? గత కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే నారా లోకేష్ గారు ఆయనతో పాటు సమానమైన ఆధిక్యతని అధికారాన్ని పొందుకున్నాడా? లేదు. ముఖ్యమంత్రి స్థానం అనేది ఆయనదే. పొరపాటున లోకేష్ ఎక్కడ నా ముఖ్యమంత్రి సీట్ని తీసేసుకుంటాడని చెప్పేసి అన్నించు భద్రతని పాటిస్తూ ఆ తేడాన్ని ఆ యొక్క గ్యాప్ని ఉంచుకుంటూనే వస్తున్నారు. ఏమయ్యా, నీ వయసు అయిపోయింది కదా, ఇంకెందుకు నువ్వు ఎంతకాలం పరిపాలన చేస్తావు? ఆ ఆధిక్యతని, ఆ స్థానాన్ని నీ కొడుకు ఇవ్వచ్చు కదా, ఆ పదవిని, ఆ అధికారాన్ని, ఆ స్థితిని నీ కొడుకు ఇచ్చేసి నువ్వు ఇక వెనకాల ఉండి నీ కొడుకుని నడిపించవచ్చు కదా. అంటే ఇప్పుడు కూడా నేనే ముఖ్యమంత్రిని కావాలి తర్వాత కూడా అనేటువంటి ఆలోచనలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు తప్పించి, నా వయసు నిజంగా అయిపోయింది కదా, నేను వెనకాల నుండి నా కొడుకును ముఖ్యమంత్రిగా చేసి నా కొడుకుని ఆ స్థానంలో చూసుకుంటానని అనుకోడు ఆయన. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన విమర్శించట్లా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎవరైనప్పటికీ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఈ లోకంలో ఉన్నటువంటి ఆధిక్యతని, పదవిని అది అలంకరిస్తున్నటువంటి వారు తాము ఉన్నంత కాలం, బ్రతికినంత కాలం కాళ్ళు నడవడానికి కాళ్ళు సహకరించకపోయినా, ఓపిక లేకపోయినా ఆ స్థానంలో తామే కూర్చోవాలనుకుంటారు తప్పించి తన కొడుకులకు కూడా కూతురుకు కూడా ఆ స్థానాన్ని కల్పించినటువంటి తల్లిదండ్రులకు ఉన్నటువంటి వారు సమాజంలో చాలామంది ఉన్నారు. కానీ ఈ జోము కలిగినటువంటి దేవుని యొక్క ఆలోచన అని తెలుసా? ఈ జోము కలిగినటువంటి దేవుని యొక్క హృదయ వాంఛ అని తెలుసా? తన కుమారునిగా ఈ లోకంలోకి పంపించబడినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ స్థానాన్ని అయితే అలంకరిస్తున్నారో అదే స్థానాన్ని ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవుని మనసుని గాయపరిచి, దేవునికి అవమానకరంగా బ్రతుకుతూ, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఉన్నటువంటి వారమైనటువంటి మనల్ని ప్రేమించి తన కొరకు, మన కొరకు తన యొక్క రక్తాన్ని చోరు బొట్టు వరకు కార్చి తన బిడ్డలుగా ముద్రించుకున్నటువంటి మనల్ని ఈ రోజున వీటన్నిటిని జయించినటువంటి కారణంగా, యేసు ప్రభు వేటినైతే జయించాడో వాటన్నిటిని జయించినటువంటి కారణంగా మనము కూడా ఆ జీవము కలిగినటువంటి దేవుని యొక్క రాజ్యముగా, ఆ దేవునికి సంబంధించిన రాజ్యములో రాజులుగా ఉండటానికి చేర్చబడటం మాత్రమే కాదు, స్వయంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో సమానమైనటువంటి ఆధిక్యతను పొందుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ లోకములో ఏ ఒక్కరు, ఏ నాయకుడు చేయలేనటువంటి కార్యం అది. ఈ లోకంలో ఏ నాయకుడు చేయలేనటువంటి కార్యం అది. కేవలము జీవము కలిగినటువంటి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారితో సమానమైన ఆధిక్యతను దేవుడు మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే జయించు అనేటువంటి మాట ఆయనతో నా కుమారుడు యేసు ప్రభు జయించాడు. ఇప్పుడు జయించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టాను, ఆయనతో పాటు ఆ పక్కన ఆ సింహాసనం మీద జయించినటువంటి వాళ్ళందరూ వరుస పెట్టి కూర్చుంటారు. హల్లెలూయా. 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 రెండవదిగా ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, ఆయన సింహాసనం మీద కూర్చోవడం మాత్రమే కాదు, క్రీస్తుతో పాలుభాగస్తులు కావడం మాత్రమే కాదు, ఆయనలో బాప్తిసం తీసుకున్నటువంటి మనము ఈ లోకంలో శ్రమ పడుతుంటే, ఈ లోకంలో కష్టాన్ని అనుభవిస్తుంటే, ఈ లోకంలో నిందని, సమస్యని, ఇబ్బందిని ఎదుర్కొంటే, క్రీస్తు నిమిత్తమైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటే, క్రీస్తును నమ్మినందుకు చిత్రహింసలకి, వేదనకి గురి చేయబడుతున్నటువంటి వాళ్ళ సమాజంలో సేవకులు చాలామంది ఉన్నారు, విశ్వాసులు చాలామంది ఉన్నారు. మనం ఈ లైవ్లో మాట్లాడుకోవడానికి వీళ్ళైన విషయాలు అవన్నీ. క్రీస్తు నిమిత్తం హింసించబడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అవమానపరచబడుతుంది, దేవుని నమ్మిన కారణంగా ఇబ్బందికి గురి చేయబడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సమాజంలో చాలామంది ఇటువంటి బాధలు ఎదుర్కొంటూ ఉన్నారు.
ఎందుకయ్యా, ఎందుకు ఎదుర్కొంటున్నారు? దేవుడు సర్వశక్తివంతుడని చెప్తున్నారు కదా, మరి ఈ దేవుడు మిమ్మల్ని విడిపించడా? ఎందుకు విడిపించడం? ఎందుకు కాపాడబడట్లేదు? మీరు కాపాడబడట్లేదంటే ఈ దేవుడు చేతగానటువంటి వాడే కదా. చేతగాని దేవుడిని ఎందుకయ్యా మీరు సేవిస్తున్నారు అనేటువంటి ప్రశ్న మీకు ఎవరన్నా వేస్తే దానికి సమాధానంగా ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు వారు ఎదిరించడానికి శక్తి కలిగినటువంటి వారైనా, అధికారుల్ని, నాయకుల్ని, ప్రభుత్వాలను ఎదిరించడానికి శక్తి కలిగినటువంటి వాడైనా ఎదిరించకుండా ఆ శ్రమలన్నింటినీ సహించిన కారణం ఏమిటయ్యా అంటే, ఆయన వాటిని సహిస్తేనే ఈ రోజు మనకి రాజ్యం దక్కుతుంది కదా. ఈ రోజున మనము కూడా సహించి తండ్రి చెప్పినటువంటి మాటను నెరవేర్చేటువంటి వారంగా మారడం కొరకు. ఆమేన్. అర్థమైందా? యేసు ప్రభువు వారు వాటన్నిటిని సహించి, భరించి, జయించి తండ్రి సింహాసనం దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు మనము కూడా వెళ్ళాలి అంటే మొట్టమొదటి చెప్తున్నాడు ఏమని? జయించాలి అని. జయించాలంటే ముందు సమస్య ఉండాలి కదండి. ఎగ్జామ్ ఉంటేనే కదా విజయం అనేది దొరికేది. పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామని తెలిసేది ఎక్కడ? ఎగ్జామ్లోనే. అలాగే మనకి సమస్య అనేది వస్తేనే కదా ముందు జయించడం అనేది తెలిసేది. కనుక ఈ రోజున క్రైస్తవుడికి కష్టము, నష్టము, సమస్య, శోధన, శ్రమ, ఇబ్బంది, బాధ, వ్యతిరేకత, హింసలు కలుగుతున్నాయి అంటే ఎందుకు కలుగుతున్నాయి అంటే దానికి కారణం ఏంటయ్యా అంటే మనకి ఇవి పెట్టబడుతున్న పరీక్షలు. ఈ పరీక్షల్లో పాస్ అవుతామా, ఫస్ట్ తెచ్చుకుంటామా, సెకండ్ తెచ్చుకుంటామా, లాస్ట్లోకి వెళ్ళిపోతామనేది ఇక్కడ నిర్ణయించబడుతుంది. ఇక్కడ పొందుకున్నటువంటి మార్కులను బట్టి అక్కడ స్థానం నిర్ణయించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రైస్తవుడా భయపడొద్దు, బాధపడొద్దు. నీకు కలుగుతున్న హింసలను బట్టి, బాధలను బట్టి, సమస్యలను బట్టి, శ్రమలను బట్టి. యేసు ప్రభు వీటన్నిటిని జయించారు. మనము కూడా జయిస్తేనే మనకు ఆ రాజ్యం దక్కుతుంది. మనము కూడా జయిస్తేనే మనకు ఆ రాజ్యం దక్కుతుంది. ఒకవేళ జయించకపోయినట్లయితే మనకు ఆ రాజ్యము దక్కదు, దాన్ని పోగొట్టుకుంటాం. మనం పరీక్షల్లో పాస్ అయితేనే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతాం. సర్లేదండి, వదిలేసి నెక్స్ట్ క్లాస్కి మనం ప్రమోట్ అవుతాం. లేకపోతే నో ప్రమోషన్, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాం. అలాగే మనము దేవుని కొరకు ఒక రాజ్యంగా మార్చబడాలంటే ఈ లోకంలో మనకు కలుగుతున్నటువంటి సమస్యలను జయించగలగాలి, శ్రమల్ని తట్టుకోగలగాలి, బాధల్ని, వ్యతిరేకతల్ని, ఇబ్బందుల్ని సహించగలగాలి. అందుకే ఈ పరీక్షలు మనకి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువు వారు అనుభవించినటువంటి శ్రమలలో పాలిభాగస్తుని అవుతున్నాను. ఆయన అనుభవించగా మిగిలినటువంటి కొదువుగా ఉన్నటువంటి శ్రమలను నేను అనుభవిస్తున్నానని అపోస్తులైన పౌలు చెప్తూ ఉన్నాడు. అదే పౌలు, అదే పేతురు, అపోస్తులైన పేతురు ఇద్దరు కూడా చెప్తున్న మాట ఏంటంటే, మనము ఇటువంటి శ్రమలు అనుభవించి క్రీస్తు రాజ్యానికి చేరవలసి ఉన్నది అనేటువంటి మాటని ఆ కాలంలో ఉన్నటువంటి సంఘాలకి చెప్తూ వాళ్ళని ధైర్యపరుస్తూ వచ్చారు. కనుక ఇప్పుడు మనం శ్రమలు ఎదుర్కొంటున్నాం, బాధని దేవుణ్ణి బట్టి బాధపడుతున్నామంటే కారణం ఏంటంటే యేసు ప్రభు అనుభవించగా మిగిలినటువంటి వాటిని మనం కొనసాగిస్తున్నాము. ఆమేన్. యేసు ప్రభు అనుభవించినయే మన జీవితంలోకి రావచ్చు, లేకపోతే ఆయన అనుభవించినటువంటి విషయాలు కూడా మన జీవితంలోకి రావచ్చు. అయితే ఆయన వెళ్ళినటువంటి మార్గంలోనే మనం వెళ్తేనే కరెక్ట్గా గమ్యాన్ని చేరుతాం. మనం ఒక మార్గంలో, ఆయన మరొక మార్గంలో వెళ్తే మనం గమ్యాన్ని చేరం. గమ్యాలు మారిపోతాయి. ఒకే గమ్యానికి వెళ్ళాలంటే అదే మార్గంలో వెళ్తేనే గమ్యానికి వెళ్తాం. మీరు రకరకాల ప్లేసుల నుంచి వచ్చారు, వేరు ఊర్ల నుంచి, వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. ఈ మరణాత విశ్వాస సమాజం హనుమాన్ జంక్షన్లో ఉన్నటువంటి మరణాత విశ్వాస సమాజానికి మీరు వచ్చారు. మీరు మరణాత విశ్వాస సమాజానికి రావడం కొరకు ఏ ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ మీ యొక్క గమ్యం ఏంటయ్యా అంటే ఇదే, ఈ చర్చ్ ఉన్నటువంటి ప్లేస్కే మీరు రావాలి. కనుక ఏ రోడ్ నుంచి, ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి, ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ మీ గమ్యము, రూట్లు మారినప్పటికీ ఆ చివరి స్థానము ఒకటే, అదే బాట, మీ గోల్ ఒకటే, మరణాత విశ్వాస సమాజానికి రావాలనే ఆలోచన. అలాగే మనము కూడా ప్రభు రాజ్యానికి వెళ్ళాలంటే ఆ గోల్ ఒకటే ఉండాలి. ఆయన వెళ్ళినటువంటి మార్గంలోనే వెళ్ళాలి మనం. తప్పించి అది ఈ సమాజం, ఈ మందిరం ఉన్నటువంటి రోడ్డుకు రాకుండా ఏదో విజయవాడ రోడ్డుకో, లేకపోతే ఏలూరు రోడ్డుకో, లేకపోతే గుడివాడ రోడ్డుకో వెళ్ళిపోతే మరణాత విశ్వాస సమాజానికి రాగలమా? ఆ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుని వస్తేనే గమ్యానికి చేరగలము. అట్లాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వెళ్ళినటువంటి మార్గంలో వెళ్తేనే మనము
ఆ దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజ్యములో రాజులుగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా మనము జయించాలి. ఇప్పుడు ఈ లోకంలో ఎదురవుతున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అనుభవించడం వెనకాల ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే మనము ఆయన శ్రమల్లో పాలిభాగస్తులం అవుతున్నాం అనే సంగతిని గమనించాలి. ఆ తర్వాత జరిగేటువంటి విషయం ఏంటంటే ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆ రాజ్య పరిపాలన కొనసాగిస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఇంకా దానిలో ఎవరిని వెళ్ళకుండా ఇంకొక మాట చెప్దాం. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. జయించు అనేటువంటి మాట. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ జయించాడు, ఆయన ఒక ప్లేస్లో కూర్చొని పెట్టబడ్డాడు. ఇప్పుడు జయించినటువంటి వాళ్ళు ఎంతమంది అయితే వస్తారో వచ్చినటువంటి వాళ్ళందరినీ ఆయన సింహాసనం మీద కూర్చొని పెడతారు. ఆమేన్. హల్లెలూయా. 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొనవారు ధన్యులను, పరిశుద్ధులైయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు మీకు వచ్చినటువంటి ఆలోచన ఎంతవరకు అండి? పరిపాలన చేస్తారు, భూలోకాన్ని వెళ్తారు అని చెప్పేసి అంటున్నారు. ఎంతకాలం వెళ్తామండి? మన పరిపాలన ఎంతకాలం ఉంటుంది? ఈ లోకంలో ఒక అధికారాన్ని పొందుకుంటే సర్పంచ్గానో, ఒక ఎమ్మెల్యేగానో, ఒక ఎంపీగానో ఉండాలి అంటే కనీసం 5 సంవత్సరాలు పరిపాలనా కాలం ఉంటుంది. ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుంటే తన యొక్క ఉద్యోగం పొందినటువంటి వయసు దగ్గర నుంచి ముగింపు వయసు వరకు దాదాపుగా 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇంతకాలం తర్వాత రిటైర్మెంట్ అనేది ప్రకటించబడుతుంది. మరి మనకి రిటైర్మెంట్ అనేది ఉందా? ఈ పరిపాలనకి రిటైర్మెంట్ ఎప్పుడు? మన పరిపాలనా కాలం ఎప్పుడు ముగుస్తుంది అని చెప్పేసి అన్నట్లయితే ఇక్కడ చెప్తున్నాడు కదా, వివరణ చెప్తూ ఉన్నాడు. ఎంతకాలం భూలోకాన్ని పరిపాలన చేస్తాము? ఎంతకాలము మనకి గత కాలంలో ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మాట ఏంటంటే 40 years ఇండస్ట్రీ ఎక్కడ అంటాడు ఆయన. 40 years ఇండస్ట్రీ ఎక్కడ అంటాడు ఆయన. నాది పరిపాలనా కాలం 40 సంవత్సరాలు అయ్యా అని చెప్పేసి 40 సంవత్సరాలు పరిపాలించామండి మేము. కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు మేము 58 సంవత్సరాలు పరిపాలన చేసామని. 58 సంవత్సరాలు కేంద్రంలో 58 సంవత్సరాలు మేము పరిపాలన చేసామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు. కనుక ఇప్పుడు మన జగన్ గారు ఏం చెప్పుకుంటారంటే సంవత్సరాల పరిపాలన చేసాం, తర్వాత ఎంతకాలం చేస్తారో మనకు తెలియదు. కనుక అట్లా ఎవరు ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత ఏమవుతారో ఎవరికి తెలియదు, ఎవరు ఎప్పుడు పరిపాలన చేస్తారో తెలియదు. కానీ ఇక్కడ స్పష్టముగా మనకు చెప్తున్నట్టు మాట, మనకి జగన్ గారు అయితే చెప్తూ ఉన్నారు, ఇప్పుడు ఒకసారి నన్ను గెలిపించండి, దాదాపు 30 సంవత్సరాల పాటు నన్ను మనమే పరిపాలన చేస్తామని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఓకే, అది జరుగుతుందా లేదా అని తర్వాత కాలంలో మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే మన పరిపాలనా కాలం మన ఎవరిని కూల్చివేసే అధికారం కూడా లేకుండా ఏకదాటిగా 1000 సంవత్సరముల పాటు ఈ భూలోకాన్ని పరిపాలన చేసినటువంటి ఆధిక్యత దేవుని ప్రజలమైన మనకి ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ఏకదాటిగా 1000 సంవత్సరాలు మరొకడు వచ్చి మన మీద ఆధిక్యత చెలాయించి మనం ఓడించేసి ఆ స్థానాన్ని తీసుకునే అవకాశం ఇంక ఎవడో 1000 సంవత్సరాల పాటు ఏకదాటిగా పరిపాలన చేసినటువంటి భాగ్యము క్రీస్తు బిడ్డలకి, క్రీస్తుని నమ్మి బాప్తిసం పొందినటువంటి వారికి దక్కుతుంది. ఇక్కడ ఒక్కచోటే మనకి ఎంతకాలము అనేటువంటి విషయం చెప్పబడింది. బైబిల్ అంతట్లో కూడా పరిపాలన చేసేటువంటి కాలం 1000 సంవత్సరాలని చెప్పబడింది. ఇక్కడ ఒక్కచోటే ఈ వాస్తవం ఈ దేవుని యొక్క హృదయ వాంఛని క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు తన యొక్క హృదయ వాంఛని నెరవేర్చుకుంటున్నాడు. క్రీస్తు ప్రభువు నమ్మినటువంటి వారికి ఈ భాగ్యము ఇవ్వబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. 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 ఆదాము విషయంలో నెరవేరినటువంటి ఆయన యొక్క హృదయ వాంఛ మన ద్వారా నెరవేర్చబడబోతుంది. ఇది ఎంత గొప్ప భాగ్యం. ఆదాము నెరవేర్చలేకపోయాడు. ఆదాము ఇప్పటికీ కూడా ద్వేషించబడుతూనే ఉన్నాడు. ఈ విషయం సకల మానవాళి చేత
దూషించబడుతూనే ఉన్నాడు. కానీ కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆ నిందను తొలగించి యేసును నమ్మి యేసులో బాప్తిసం పొంది అంతం వరకు సహించి జయించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ చెప్పబడుతున్నటువంటి భాగ్యాన్ని సొంతం చేసుకుంటాం. ఆమేన్. ఇంకొక చివరిగా ఇంకొక మాట చెప్పమంటారా? 1000 సంవత్సరాలతో తర్వాత ఏమవుతుంది పాస్టర్ గారు అని చెప్పేసి అంటే 1000 సంవత్సరాల తర్వాత 1000 సంవత్సరాల పాటు ఈ లోకంలో ఇంతకుముందు చెప్పాం కదా, పాము పిల్లవాడు ఇద్దరు కలిసి పుట్ట దగ్గర ఆడుకుంటారు. సింహము మేకపిల్ల గొర్రెపిల్ల రెండూ కలిసి గడ్డి మేస్తూ ఉంటాయి. మీకు అర్థమైపోయి ఉండాలి. అంటే క్రూరత్వం నశిస్తుంది, ఒకరికొకరు హాని చేసుకునే తత్వం నశిస్తుంది. అందరూ కూడా కలిసి సమిష్టిగా ఐక్యతతో సుఖవాసమైన జీవితాన్ని జీవిస్తారు. అక్కడ కుట్రలు ఉండవు, కుతంత్రాలు ఉండవు, ద్వేషం ఉండదు, దోషం ఉండదు. అందరూ కూడా సమస్తమైన మానవాళి కూడా సంతోషంతో 1000 సంవత్సరాల పాటు సంతోషాలతో ప్రజలు జీవిస్తూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. అటువంటి సంతోషకరమైన పరిపాలన భూలోకంలో మనం జరిగిస్తాం. ఆమేన్. ఇది ఏ రాజు కూడా చేయలేని పరిపాలన. ఇప్పుడు వరకు సృష్టిలో ఎవరి ద్వారా కూడా సాధ్యం కాని పరిపాలన. కేసీఆర్ గారిని మొట్టమొదటి తెలంగాణలో ముఖ్యమంత్రి చేశారు. మొదటి 5 సంవత్సరాలు కొంచెం బాగా జరిపించారు. ఇప్పుడు రెండో 5 సంవత్సరాలకు వచ్చిన తర్వాత ఆడుకుంటున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి నాయకులు ఒకసారి గెలిచిన తర్వాత మళ్ళీ రెండోసారి గెలవడం కొరకు మంచి కార్యక్రమాలు చేసి రెండోసారి గెలిచిన తర్వాత ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాల వెనకాల ఉన్నటువంటి ఖర్చు పెట్టిందంతా కూడా మొత్తం దోచుకుని వాళ్ళ వెనకాల నిధులు దాచుకుంటున్నారు. ప్రజల్ని బంధకాల్లో తీసుకువెళ్తున్నారు. కానీ ఈ పరిపాలనలో బంధకాల్లో ఉన్నటువంటి ప్రజలకు విడుదల కలిగించి ప్రజలందరికీ క్షేమకరమైన స్థితిని కలిగించడం జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రజలకు క్షేమము కలిగించేటువంటి పరిపాలన 1000 ఏళ్ల కాల పరిపాలన. ఆమేన్. ఆ పరిపాలనలో మనం ఉంటామా? ఏం చెప్తున్నారు మీరు? ఏం చెప్తున్నారు మీరు? పరిపాలనలో ఉంటారా? పరిపాలించే వారికి ఉంటారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు దాకా కథానికి విన్నారా? బుర్ర కథ విన్నారా? పరిపాలనలో ఉంటారా మీరు? పాలించే వారికి ఉంటారా? లేనమైపోయారు. 1000 ఏళ్ళ పాలన ఎట్లా ఉంటుందో అని చూస్తాం మనం. ఆమేన్. హల్లెలూయా. ఆ పరిపాలనలో పాలించేటువంటి వారంగా ఉంటాం మనం. ఆమేన్. మరి పాలించబడేటువంటి వారు ఎవరయ్యా అంటే ఇప్పుడున్నటువంటి మనుషులు కాదు. ఆ కాలంలో ఎవరైతే భూమి మీద ఉన్నారో వారిని, ఆ కాలంలో 1000 సంవత్సరాల పాటు పుట్టేటువంటి వారిని, వాళ్ళందరినీ కూడా మనం పరిపాలన చేస్తూ వస్తాం. ఆమేన్. ఇంకొక విషయం చివరిగా ఏమండి, ఈ 1000 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏంటి అంటే మళ్ళీ ఆ స్టోరీలోకి వెళ్ళట్లా. 1000 సంవత్సరాల తర్వాత మన పరిస్థితి ఏంటో చెప్తాను. 1000 సంవత్సరాల తర్వాత జరిగే పరిస్థితి ఇంకా వేరే చాలా ఉంది చరిత్ర. ఆ పరిస్థితి చెప్పట్లా. 1000 సంవత్సరాల తర్వాత మన పరిస్థితి ఏంటో చెప్తాను. అది చెప్పి చేసి ముగిచ్చేస్తాను నేను. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి యుగయుగములు రాజ్యము చేయుదురు. ఎప్పుడంట? ఎవరు? ఎవరైతే బాప్తిసం తీసుకుని 1000 సంవత్సరాలు మాత్రమే కాదండి, యుగ యుగములు రాజ్యము చేసేటువంటి భాగ్యము క్రీస్తులో బాప్తిసం పొంది అంతం వరకు నమ్మకంగా కొనసాగినటువంటి వాడికి దక్కుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. యుగ యుగములు రాజ్యం చేసే భాగ్యం. 5 సంవత్సరాలకే నమ్మకం లేదు. ఎప్పుడు పోద్దో పదవి, ఎప్పుడు ఊడిపోద్దో, వచ్చిన జాబ్ అని చెప్పేసి నిత్యము భయపడుతూ ఆ గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకునే జీవనాన్ని కొనసాగించేటువంటి వారు ఈ లోకంలో ఉన్నటువంటి వారు. కానీ మనము 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలన చేస్తూ యుగ యుగాలు భూమి మీద, అదే పరలోకంగా చెప్పబడుతున్న నూతన ఆకాశం నూతన భూమి మీద మరలా యుగ యుగాలు రాజ్యం చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ
రాజ్యంలో ఇక సూర్యుడితో పని లేదు, చంద్రుడితో పని లేదు, కాంతితో, దీపాలతో, ఎలక్ట్రికల్ బల్బులతో, కరెంటు వస్తేనే మనకి అంత అవకాశం. కరెంటు పోతే ఏమైపోతుందో తెలియదు. కరెంటు పోతే గాలి ఉక్కుపోస్తుంది చెమటలో. ఈ చెమట ఉండదు, ఈ బాధ ఉండదు, ఈ ప్రయాసం ఉండదు. హ్యాపీ జీవితం పరలోకంలో. ఆమేన్. ఎంతకాలం అయ్యా అక్కడ లోకములు అంటే ఆ లోకానికి అంతము లేదు, ఆ లోకానికి ముగింపు లేదు, ఆ లోకానికి ఇక నిత్యము కొనసాగుతూ ఉండేదే. యుగ యుగాలు అక్కడ రాజ్యము చేసే వారంగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ గారు ఈ మాట బాగానే ఉంది, కానీ ఒక డౌట్ అండి. ఏంటమ్మా? ఏం లేదండి, ఆ రోజున ఆదాము గారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఏదెల్లో ఉంచి భూలోకాన్ని, అదే ఆ జీవరాశిని అంతటిని పరిపాలన చేయమని పెట్టాడు కదండి. పరిపాలన చేయమని పెట్టిన తర్వాత ఆదాము గారిని పడేయటానికి సాతానుగాడు వచ్చాడండి అక్కడికి. మరి అట్లాగే మనం కూడా 1000 సంవత్సరాలు ఆ తర్వాత యుగాలు పరిపాలన చేస్తుంటే అప్పుడు కూడా మన పడేయటానికి సాతానుగాడు వస్తాడేమో కదండి. సాతానుగాడు వస్తే మిగిలినటువంటి వాళ్ళని ఎట్టగొట్ట ఓడిస్తామండి. ఏదో విధంగా సాతానుగాడు వస్తే ఎట్లాంటి పరిస్థితి అని చెప్పేసి డౌటు మీకు వస్తే ఆ డౌట్ క్లారిఫికేషన్ ఏంటయ్యా అంటే అక్కడికి సాతానుగాడు రాలేడు. ఆమేన్. చప్పట్లు కొట్టాలండి. అక్కడికి సాతానుగాడు రాలేడు. ఎందుకు రాలేడు తెలుసా? వాడికి ఇంకొక చోట రాజ్యం ఇవ్వబడుతుంది. ఏంటయ్యా రాజ్యం అంటే ఇప్పుడు వరకేమో వాడు పరిపాలన చేస్తున్నాడు భూలోకాన్ని. దొంగిలించి ఆదాము దగ్గర నుంచి దోచుకుని దొంగతనంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనకి పరిపాలన ఇవ్వబడిన తర్వాత ఇప్పుడు సాతానుగాడు ఎక్కడికి వెళ్తాడయ్యా అంటే వాడు నిత్యము యుగాలు బాధించబడి నిమిత్తమై అగ్ని గంధకములతో మండుతున్నటువంటి నరకంలోకి పడద్రోయబడతాడు వాడు. ఆమేన్. 20వ అధ్యాయం 10వ వచనం ప్రకటన గ్రంథం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట క్రూర మృగములు అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింపగళ్ళు బాధింపబడుదురు. వారు యుగయుగములు రాత్రింపగళ్ళు బాధపడుతూ ఉంటే మనం యుగయుగములు పరిపాలన చేసే వారంగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. అబద్ధ ప్రవక్త కూడా దాంట్లో ఉంటాడు. అబద్ధ ప్రవచనాలు చెప్తున్నాడండి. వీళ్ళ గురించి చెప్పింది అబద్ధ ప్రవక్త. అసలు ఈ వీళ్ళకి తండ్రి అనమాట వాడు. అబద్ధ ప్రవచనాలు చెప్పేటువంటి వాడికి తండ్రి వాడు. వీళ్ళు అందరూ కూడా అక్కడ పడతారు. అది వేరే విషయం, మళ్ళీ టాపిక్ మారొద్దు. వాళ్ళందరూ దాంట్లో పడితే యుగయుగాలు బాధించబడతారంట. వాళ్ళు యుగయుగాలు అక్కడ బాధించబడుతూ ఉంటే మనం యుగయుగాలు తండ్రి దేవునితో ప్రభువైన యేసుక్రీస్తు వారితో రాజ్యం చేస్తాం. ఆమేన్. యుగయుగాలు సంతోషంగా ఉంటాం. ఆమేన్. అక్కడ వేదన ఉండదు, ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, చెమట ఉండదు, అలసట ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, దోచుకోవడం ఉండదు, దోచుకున్న బాడటం ఉండదు, దోచుకోవటం ఉండదు, నిందలు వేసుకోవటం ఉండదు, చాడీలు చెప్పుకోవటం ఉండదు. అక్కడ శాపనార్థాలు ఉండవు, కష్టం ఉండదు, బాధ ఉండదు, నిత్యము సంతోషము, సుఖవంతమైన జీవితం కలిగినటువంటి రాజ్యములో మనం యుగయుగాలు ప్రభువుతో రాజ్యం చేసే భాగ్యం దక్కుతుంది. ఆమేన్. ఆ భాగ్యం దక్కాలంటే ఇప్పటికైనా ఇంకా బాప్తిసం పొందుకోకుండా చూద్దాంలే అనుకున్నటువంటి వారు ఎవరంటే ఇప్పటికైనా బాప్తిసం పొందండి, ఎప్పటికైనా మార్పు పొందండి, ఎప్పటికైనా జీవితాలను ప్రభువుకు సమర్పించండి. చూద్దాంలే తర్వాత చూద్దాంలే అని చెప్పేసి అనుకుంటే నువ్వు చూద్దామని అనుకునే లోపల నీ ప్రాణం పోవచ్చేమో. చూద్దాంలే అనుకునే లోపల, ఎందుకంటే బయటకు వెళ్తున్నామంటే మనిషి సంతోషంగా బయటకు వస్తాడని, బయట నుంచి లోపలికి వస్తాడని నమ్మకం లేని రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఎప్పుడు మన ప్రాణం మన బొందులోంచి పోతుందో తెలియదు. మనలో ప్రాణం పోక మునిపే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరలా తను నమ్మినటువంటి వాళ్ళు తీసుకువెళ్ళడానికి రాక మునిపే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్మి మారు మనసు నిమిత్తం పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుని ప్రభువు బిడ్డలుగా ముద్రించబడమని ఒక సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. నీకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని ఇప్పుడే మార్పు పొంది నమ్మకంగా అంతవరకు జీవితాన్ని కొనసాగించు. ప్రభు ఇచ్చేటువంటి నిత్యరాజ్యములో ఆ 17వ మేలుని 1000 సంవత్సరాల భూమి మీద పరిపాలన చేస్తూ క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమి మీద యుగయుగాలు రాజ్యం చేసే భాగ్యాన్ని క్రీస్తు ప్రభు ద్వారా సొంతం చేసుకోమని మనం చేస్తున్నాం. ఇంకా భాగ్యం కావాలంటే ఇప్పుడే ప్రభువుకు సమర్పించుకో. ఇప్పటికే మార్పు పొంది బాప్తిసం పొందినటువంటి వారు కూడా ఎక్కడైనా తప్పులు తరగ్గా జీవిస్తున్నట్లయితే, అవకాశాన్ని బట్టి ఏ ఎండగా గొడుగు పడుతున్నటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడే వారును మార్పు పొందాలి.
నిజమైనటువంటి జీవితాన్ని అంతము వరకు నమ్మకంగా భక్తి చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆయన రాజ్యంలో యుగయుగాలు రాజ్యం చేసే భాగ్యం దక్కుతుంది. భూలోకంలో 1000 సంవత్సరాల పరిపాలన చేసే భాగ్యం దక్కుతుంది. కనుక ఎక్కడైనా అపనమ్మకస్తుగా ఉన్నట్లయితే ఆ అపనమ్మకత్వాన్ని విడిచిపెట్టి ప్రభువుకి నమ్మకమైన బిడ్డలుగా మార్పు పొందడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకోమని మనం చేస్తూ ఉన్నాను. మీ జీవితాలను ప్రభువుకు అప్పగించుకోనండి, ప్రభు చేతిలో పెట్టండి. ఇంకా నువ్వు ఎవరైతే బాప్తిసం పొందలేదో వారును మీ జీవితాలను ప్రభువుకు సమర్పించండి. అయ్యా, నేను నీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తానయ్యా. ఇప్పటి వరకు నేను లోకంలో ఏవో కావాలని కోరుకుంటూ లోకాశలను వెంబడిస్తూ వచ్చాను. ఇవన్నీ తాత్కాలికమైన సంగతి ఎరిగినప్పటికీ కూడా వాటిని వెంబడిస్తూ వచ్చాను. కానీ నిష్ఠతోనూ నియమముతోనూ భక్తి చేసినటువంటి వారికి నిత్యరాజ్యముతో పాటుగా మేము ఈ లోకములో 1000 సంవత్సరాల పాటు పరిపాలన చేసే భాగ్యాన్ని మీరు మాకు ఇస్తున్నారంట. ఆ భాగ్యము మాకు పరిపాలన చేసే భాగ్యము, ఆ భాగ్యములో మేము రాజులుగా ఉండటం కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నారంట. ఆ భాగ్యము మాకు కావాలయ్యా, ఆ భాగ్యం మాకు కావాలి. మేము ఇప్పటివరకు దాసులుగాను బానిసలుగాను స్వేచ్ఛ ఉండి కూడా స్వేచ్ఛ లేనటువంటి వారముగా పరిపాలన చేయబడుతున్నాము ప్రభువా. అయ్యా, మాకు ఈ రోజున ఈ లోకములో పరిపాలన చేయబడుతున్నాము. మేము ఎవరి స్వార్థము వారు చూసుకున్నటువంటి పరిపాలకుల కింద మేము ఉంటున్నాము తప్పించి మా క్షేమం కోరుకుని మా కొరకు ప్రాకులైనటువంటి వ్యక్తుల దగ్గర మేము ఉండటం లేదు. అయ్యా ప్రభువా, మాకు ఈ లోకంలో క్షేమము కనిపించడం లేదు. అంత క్షేమమే కనిపిస్తుంది, అంత తెగులే కనిపిస్తుంది, అంత నాశనమే కనిపిస్తుంది, అంత బాధే కనిపిస్తుంది. సంతోషముగా ఉన్నట్లు కనిపిస్తూనే దానిలో బాధను అనిపిస్తున్నటువంటి వారు అనుకుంటున్నామయ్యా. మాకు నిజమైన సంతోషము కావాలి, మాకు నిజమైన సమాధానం కావాలి, మాకు నిజమైన ఆరోగ్యము కావాలి, నిజమైన క్షేమము కావాలి, నిజమైనటువంటి నైనా అయ్యా మేలుతో కూడినటువంటి రాజ్యములో పగలు, ప్రతీకారము, కక్షలు, స్వార్థము, ద్వేషము, అసూయ, అంధకారము ఇవేమీ లేనటువంటి రాజ్యములో మేము ఉండాలనుకుంటున్నాము ప్రభు. ఆ రాజ్యము మాకు కావాలనైనా అన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుంటూ దేవునికి ప్రతిష్ఠించుకుంటూ మిమ్మల్ని మీరు ఆయనకు అప్పగించుకుంటూ ప్రార్థన చేయండి. చేతులు ఎత్తే భక్తి మనకొద్దు. హృదయములు తెరచి ఆ హృదయాంతరంగంలోంచి దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకుంటూ ప్రార్థన చేయండి. చేతులు ఎత్తితే మాకు మాత్రమే కనిపిస్తారు, కానీ హృదయములు ఎత్తితే దేవుడికి కనిపిస్తారు. దేవుడికి కనిపించే భక్తి మనకు కావాలి, దేవుడు చూసే భక్తి మనకు కావాలి. మీ హృదయంలో దేవుడికి అప్పగించుకుంటూ ప్రార్థన చేయండి. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.